प्रातस्मरामि हृदि संस्फुरदात्मतत्त्वं सचित्सुखं परमहंसगतिं तुरीयं यत् स्वप्नजागरसुषुप्तमवैति नित्यं तद्ब्रह्म निष्कळमहं न च भूतसङ्घः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवत् व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम्। ओ ॐ आप्यायन्तु ममाङ्गानि वाक्प्राणचक्षुश्रोत्रम् अधोबलमिन्द्रियाणि च सर्वाणि सर्वं ब्रह्मोपनिषदम् माहं ब्रह्म निराकुर्याम् मा ब्रह्म निराकरोत् अनिराकरणमस्तु अनिराकरणं मे अस्तु तदात्मनि निरते य उपनिषत्सु धर्माः ते मयि सन्तु ते मयि सन्तु। ओम शांति शांति
శాంతి. ఉపనిషత్తు నిన్న అయిపోయింది. దానికి ఏమాత్రం తీసిపోయినటువంటి ఆకర్షణీయమైనటువంటి కథ నడుస్తుంది. ఇప్పుడు అది ఏమాత్రం తీసిపోదు. ఆల్మోస్ట్ అది వింటున్నట్టే ఉంటుంది, కొద్ది రెఫరెన్స్ లాగా కూడా ఉంటుంది. అందువల్ల మంత్రాలు గనక, ఉపనిషత్తులో ఉన్నవన్నీ మంత్రాలు గనక నేను చెబుతూ మీ చేత చెప్పించాను. ఈరోజు మీరు చెప్పాల్సింది ఏం లేదు, కానీ అవంతా రిపీట్ చేయించను. పైగా వచన రూపంలో ఉంటుంది కథ గనక, వచన రూపంలో ఉంటుంది, మంత్ర రూపంలో కాదు. అందువల్ల మీరు ఫాలో అవుతూ ఉండండి. నేను చదువుతూ దాన్ని ఎక్కడెక్కడ విడదీయాలను విడదీస్తూ మీకు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పోతాను. స్టోరీ కనుక మీకు ఈజీగా అర్థం అవుద్ది. కానీ ఉపనిషత్తు కనుక తక్కువ అంచనా వేయడానికి అవకాశం లేదు, ప్లీజ్. ఓం బ్రహ్మ దేవేభ్యః విజిజ్ఞే తస్యః బ్రహ్మణో విజయే దేవా అమహీయంత తే ఐక్షంత అస్మాకమేవాయం విజయః అస్మాకమేవాయం మహిమేతి. అది అట్లాంటి చోట ఇప్పుడు తా ఉంది, అక్కడ నేను తే అన్నాను, మీకు బాగా క్లియర్గా అర్థమవుతుంది. అందుకని బ్రహ్మ దేవేభ్యః విజిజ్ఞే తస్యః బ్రహ్మణః. ప్లీజ్, ఇక్కడ బ్రహ్మ అనేటువంటి శబ్దం సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ ఏదైతే మనం తెలుసుకున్నామో బ్రహ్మస్వరూపం తదేవ బ్రహ్మత్వం విద్ధి అని, అది కాదు ఇది. ఇక్కడ బ్రహ్మ అంటే జగత్కారణం బ్రహ్మ. జగత్కారణం బ్రహ్మ అంటే ఈశ్వర. ఈశ్వర సృష్టి చేసిన వాడు ఉన్నాడు, చూచారా? అది ఇది కూడా ఒక్కసారి బాగా తెలుసుకోండి. బ్రహ్మముతో ఐక్యం అనే ప్రశ్న లేదు. బ్రహ్మం ఉండేది ఒక్కటే, అక్కడ కాంప్రమైజ్ లేదు. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అంటే ఏకమేవా అద్వితీయం. ఇప్పుడు మనం అంటుంటాం చూచారు, బ్రహ్మమును పొందాలి అని అంటే అది ఏమిటంటే ఈశ్వర. నెక్స్ట్ స్టేజ్ సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. అక్కడ నుంచి సృష్టి కూడా జరగడానికి అవకాశం లేదు. అక్కడ బ్రహ్మాశ్రయ సత్వరజస్తమో గుణాత్మిక మాయ అస్తి. కాబట్టి బ్రహ్మమును ఆశ్రయించుకొని ఉండేటువంటి మాయ, దాని నుండి ఈశ్వరుడు ఈ సృష్టిని తయారు చేస్తాడు. అందువల్ల ఈశ్వరుడు నిమిత్త కారణం, మాయ ఉపాదాన కారణం. ఆ సబ్జెక్ట్ ఇక్కడ లేదు కనుక నేను టచ్ చేయలేదు. చాలామంది అనుకుంటారు ఆ సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మతోనే మనం ఐక్యం అని. కాదు కాదు, ఈ జీవేశ్వర ఐక్యం. జీవుడు ఈశ్వరుడు, సృష్టికర్త సృష్టింపబడ్డవాడు, సృష్టికర్త ఈశ్వరుడు, సృష్టింపబడ్డవాడు జీవుడు. కాబట్టి ఈ సృష్టికర్తకి సృష్టింపబడిన జీవుడికి వీళ్ళిద్దరి మధ్య ఐక్యం. వీళ్ళిద్దరి మధ్య ఐక్యం జరిగిన తర్వాత మనకు అర్థమైన తర్వాత ఈశ్వరుడు బ్రహ్మం కన్నా అన్యంగా లేడు. అట్లా బ్రహ్మైక్యం అంటే. అంతేగాని డైరెక్ట్గా సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మతో మాత్రం కాదు. ఇది చాలా పొరపాటు పడుతూ ఉంటారు. దీన్ని కూడా మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇక్కడ బ్రహ్మశబ్దం ఏదైతే ఉందో అది ఈశ్వర. బ్రహ్మ దేవేభ్యః, దేవేభ్యో దేవేభ్యః, దేవతల కొరకు. చతుర్థి, ఫోర్త్ కేస్, చతుర్థి విభక్తి. దేవేభ్యః దేవతల కొరకు బ్రహ్మ విజిజ్ఞే తస్యః బ్రహ్మణః విజయే దేవ అమహీయంతః. కాబట్టి వీళ్ళు విజయాన్ని, ఒక సంగ్రామం జరిగింది, యుద్ధం జరిగింది. దేవదానవ యుద్ధం ఎప్పుడు జరుగుతూ ఉంటుంది. ఎక్కడ ఐశ్వర్యాలు ఉంటాయి అక్కడ యుద్ధం, ఎక్కడ ధనం ఉంటుందో అక్కడ యుద్ధం. సరేనా? అన్ని చోట్ల ఉంటాయి. ఈవెన్ ఫ్యామిలీస్లో కూడా ఉంటుంది. ఫ్యామిలీస్లో కూడా డివైడ్ అయ్యే, అసలు డివైడ్ కావడమే ఒక విచిత్రమైన వ్యవహారం. ఏది ఉమ్మడి కుటుంబాలు కాకుండా అవి డివైడ్ అయ్యేటప్పుడు ఆస్తి పంపకాల్లో ఇంకా ఏమైనా ఉంటుంది, ఊహించలేనటువంటి స్థాయిలో ఉంటుంది. ఇదంతా కూడా పోరాటమే. ప్రతి చోట ఉంది ఈ పోరాటం. అర్థమవుతుంది. మనిషిలో కూడా ఉంది. నేను మనం చూసినట్టుగా ఆర్జవం లేకుండా పోవడానికి అదే కారణం. ఒకవైపు ధర్మం ఇక్కడ తెలుసుకుంటాం కనుక ధర్మజీవనం మనం గడపాలంటూ ఉంటుంది ఒకవైపు మన బుద్ధి, మరొక వైపు మనసు చెప్తూ ఉంటుంది ఇట్లయితే మనం బ్రతకలేము, కాబట్టి కొద్ది అటు ఇటు కాంప్రమైజ్ కావాలి, ఆ స్వామీజీకి తెలియదని ఇది చెప్తుంది మళ్ళీ. అందువల్ల ప్రతి చోట ఈ పోరాటం ఉంటుంది, ఈ కాన్ఫ్లిక్ట్ అనేది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి స్వర్గంలో ఎంతో ఉంది కనుక ఆ స్వర్గ భోగాలు కావాలని అభిప్రాయపడతారు కనుక పోరాటం. అది
దేవదానవ సంగ్రామం అంటే ఎందుకు రాక్షసులు పోతారు వాళ్ళ మీద, దేవతల మీద కంటే అక్కడ అద్భుతమైనటువంటి ఐశ్వర్యం ఉంది కనుక అటువంటి ఐశ్వర్యం కావాలి అనుకుంటారు వీళ్ళు. కాబట్టి ఆ దేవతల యొక్క రాజ్యాల్ని మనమే పరిపాలిస్తే బాగుంటుంది కదా అనేటువంటి భావన వస్తుంది. ఎవరికి? రాక్షసులకి. కాదు, ఈ భావన కలిగిన వాడేవాడైనా రాక్షసుడే. అర్థమవుతుంది. కనుక వాళ్ళకి వచ్చినప్పుడు పాపం ఈ దేవతలు భగవంతుడిని ఎప్పుడు పూజిస్తూ ఉండడం వల్ల, ఇది బ్యాక్గ్రౌండ్, ఆయనకి వాళ్ళ మీద ఏదో దయ ఉంది. మొన్న మీకు క్లియర్గా చెప్పాను, భగవంతుణ్ణి పూజించడము, ధ్యానించడము, అర్చించడము, ఉపాసించడం అనేటువంటి కర్మలు ఏవైతే ఉన్నావో అవి లౌకిక కర్మలు కావు, అవి అలౌకికమైనటువంటి కర్మలు. అలౌకిక కర్మలకు ఫలం ఏంటి? ఎక్కడ కర్మ జరిగినా ఫలం ఉండాలి. పూజ ఫలము, ధ్యానం ఫలము, ఇది మన కార్యము, సాధన. ఈ సాధనల ఫలమే భగవంతుని యొక్క దయ. కాబట్టి దేవతలు భగవంతుని కోసం ప్రార్థనలు చేస్తే, భగవంతుడిని అర్చిస్తే, పూజిస్తే, తద్వారా ఈశ్వరుడి, ఇక్కడ ఈశ్వరు, అందుకని నేను చెప్పేది. ఎందుకంటే సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మను పూజించే ప్రశ్న లేదు, ఎందుకంటే నువ్వు వేరుగా ఉండవు అక్కడ. ఇక్కడ ఈశ్వర, ఇప్పుడు అర్థమైంది కదా. పూజించినప్పుడు వీళ్ళ యొక్క అలౌకికమైనటువంటి ఈ కర్మల యొక్క ఫలితంగా వీళ్ళ మీద భగవంతుడి యొక్క దయ ఉంది. అది ఎట్లా ఉంటుందంటే డిపాజిట్ లాగా ఉంటుంది, బ్యాంకులో డిపాజిట్ చేసినట్టుగా. ఇక్కడ మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు పోయి విత్డ్రా చేసుకోవచ్చు బ్యాంకులో, డబ్బు మందే. దయ అనేది ఇప్పుడు మీకు అర్థమైందే. మనం కర్మఫలమే దయ. మనం భగవత్ సంబంధమైన కార్యాలు చేసినప్పుడు వాటికి ఫలితం ఏదో అది దయ. దయ అనేది భగవంతుడు మన మీద ఏదో విపరీతంగా కురిపించాలని ఆశించిన అవసరం లే. ఎంత కావాలనో అంత మనం తయారు చేసుకోవచ్చు. దయ మన చేతిలోనే ఉంది. చక్కగా మనం ధ్యానం చేసాం, చక్కగా జపం చేసాం, చక్కగా పూజ చేసాం, సత్కర్మానుష్ఠానంలో ఉన్నాం, వీటన్నిటి సంకీర్తన చేసాం, వీటన్నిటి ఫలితంగా మనకు దయ వస్తూ ఉంటుంది. ఇది ఎక్కడ ఉంటుంది? ఆయన దగ్గర ఉంటుంది. ఆయన రిలీజ్ చేయాలి. ఇక్కడైతే బ్యాంక్ మేనేజర్ రిలీజ్ చేస్తాడు. మనం పోయి అడగగానే విత్డ్రా ఇచ్చామంటే ఇచ్చేస్తాడు, చెక్ ఇవ్వగానే. కానీ అక్కడ కుదరదు. అది ఎందుకో తెలుసా? ఈయన కొన్ని చట్టాలకు లోబడ్డవాడు బ్యాంకు మేనేజర్. ఇవ్వక తప్పదు. పైగా మనది డబ్బు. అక్కడ కూడా మనదే కర్మఫలం భగవంతుడి దగ్గర ఉండేది, కానీ భగవంతుడు రిలీజ్ చేయడు. దట్ ఈస్ ది డిఫరెన్స్. ఇప్పుడు నాకు చిన్న కడుపు నొప్పి వచ్చింది, నేను అంటాను, అయ్యా నేను ఇంతకాలంగా చేశాను కదా, కొద్దిగా అది రిలీజ్ చేసేయని. నాదే కదా డబ్బు, నాదే కదా దయంతా, నేను చేసినటువంటి కర్మఫలమే కదా భగవాన్, ఇది నేను తట్టుకోలేకపోతాను నీ కడుపు నొప్పి అని. అది చాలా చిన్నది ఆ కడుపు నొప్పి, సోడాదైతే పోద్ది. దానికే నేను ఆయన అడిగితే సర్వజ్ఞుడు గనక ఈ కడుపు నొప్పి ఏమిటో ఆయన తెలుసు, రేపు జరగబోయేది కూడా తెలుసు, భవిష్యత్తు. అయ్యో రేపు ఇతను పోతున్నాడు తిరుపతికి, ఘాట్ రోడ్లో యాక్సిడెంట్ జరుగుతుంది, ఇటువంటి యాక్సిడెంట్ ఇతను జరగబోతుంది, ఆ ప్రారంభం ఉంది, అప్పుడు ఇతను సేవ్ కావాలంటే ఇప్పుడు రిలీజ్ చేస్తే కష్టమని రిలీజ్ చేయడు. అర్థమైందా ఇప్పుడు? అందువల్ల దాన్ని భగవంతుని కృపనాలి. అది యాక్చువల్గా మన కర్మఫలమే, మనం తయారు చేసుకునేది, ఆయన దగ్గర ఉండేది మనం అడిగితే ఇవ్వాలి. ఎందుకు దయో తెలుసా? ఈ ఒక్క విషయంలో దయ. ప్లీజ్ అండర్స్టాండ్ క్లియర్లీ. కాబట్టి మనం చేసినటువంటి సాధనల యొక్క ఫలం దయ రూపంలో భగవంతుని దగ్గరే ఉంది సార్, ధర్మ రూపంలో. అది ఎప్పుడు వస్తుందో తెలుసా మనకు? ఎప్పుడు అవసరమైతే అప్పుడు భగవంతుడు ఇస్తూ ఉంటాడు. వీళ్ళు ఇంతకాలం చేశారు దేవతలు, వీళ్ళ ఫలం కూడా ఉంది అక్కడ. అందుకని దానవులు వీళ్ళ మీద దండెత్తి వచ్చినప్పుడు భయంకరమైనటువంటి రాక్షసులంతా వచ్చారు. వాళ్ళని ఒక దశలో వీళ్ళు ఎదుర్కోలేకపోయారు. ఎవరు? దేవతలు. ఎప్పుడైతే ఎదుర్కోలేకపోయారో ఈశ్వరుడు ఇంటర్ఫియర్ అయ్యాడు. ఎట్లా ఇంటర్ఫియర్ అయ్యాడు? అదే ఆ దయను రిలీజ్ చేశాడు, అంతే. ఆయన కృప ఎప్పుడైతే వీళ్ళ మీద పడిందో వీళ్ళు వాళ్ళని జయించారు, అంతే. ఇది స్టోరీ. ఇంకా నడుస్తుంది చూడండి తమాషా. కాబట్టి రాక్షసుల్ని దేవతలు జయించారు, దానవుల్ని దేవతలు జయించారు, అయిపోయింది. చూడండి, కష్టపడి పూజలు గీజలు చేశారు, భగవంతుని అర్చించారు, దయను తయారు చేసుకున్నారు. వాళ్ళు వచ్చి దండయాత్ర చేసిన ఆ దయ యొక్క ఫలితంగా వాళ్ళని ఎదుర్కొన్నారు, ఓడించేశారు, అయిపోయింది. ఇట్స్ ఓవర్ కదా. ఇప్పుడు హాయిగా ఉండొచ్చు కదా. ఈ విజయం అంతా మాది స్టార్ట్ అయింది. అర్థమైంది? అంత శక్తి కలిగినటువంటి దానవుల్ని గొప్పగూల్చేసాం మేము, అహంకారం స్టార్ట్ అయిపోయింది. ఇది భగవంతుని యొక్క కృపా విశేషము, సరేనా అనేది రాకుండా ఇది మాది నాది స్టార్ట్ అయిపోయింది ప్రతి ఒక్కడిలో. కాబట్టి బ్రహ్మ, ఆ ఈశ్వరుడు, దేవేభ్య విజిజ్ఞే, విజయాన్ని సాధించి పెట్టాడు. ఆ దయ వల్ల వాళ్ళకి విజయాన్ని సాధించి పెట్టాడు. విజిజ్ఞే
ఈశ్వర తస్య బ్రహ్మణ విజయే, ఆ విధంగా భగవంతుడు వాళ్ళకి విజయాన్ని చేకూరిస్తే ఆ విజయంలో ప్లీజ్ దేవ ఆ మహీయంత వాళ్ళ గొప్ప పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. ఆహా, దానవుల్ని జయించేశారండి అని వాళ్ళకు ఒక వైభవం అనేటువంటిది వచ్చింది. అప్పుడు ఐక్షంత తే, అది దేవ తే ఐక్షంత, వాళ్ళు అప్పుడు తలుస్తూ ఉండారు, భావిస్తూ ఉండారట, అనుకుంటూ ఉండారు. ఏమన్నా తెలుసా? అస్మాకం ఏవ అయం విజయ, అయం విజయ, దిస్ విక్టరీ, ఈ విజయం ఏదైతే ఉందో అస్మాకం ఏవ, మాదే ఆ విజయం. అస్మాకం ఏవ అయం, అస్మాకం ఏవ అయం మహిమేతి, ఇదంతా మా మహిమే, ఈ విజయం మాదే, దానవుల్ని జయించింది మేమే. సపోజ్ భగవంతుని యొక్క ప్రమేయం లేకుండా జయించే అవకాశం ఉంటుంది? ఒకవేళ నువ్వు వాళ్ళతో యుద్ధం చేస్తే నీకు ఆ చేతులు ఇచ్చిన వాడు భగవంతుడయ్యా. ఎంతోమంది చేతులు లేని వాళ్ళు ఉన్నారు ఈ ప్రపంచంలో. ఆ శక్తినిచ్చిన వాడు భగవంతుడు. నువ్వు బాణం వేస్తే ఆ బాణం ఏ విధంగా వెళ్ళాలి, భగవంతుని దయ అట్లా ఆపరేట్ అవుతూ ఉంటుంది. అది ఏ విధంగా వెళితే వాడు చచ్చిపోతాడు. నువ్వు ఇంకో చోట కొట్టావనుకో కుదరదు కదా. ఇప్పుడు చూడు, భీష్ముడు అంతటి వాడు, ద్రోణుడు అంతటి వాడు బాణాలు ప్రయోగం చేస్తూ ఉంటే ప్రతి బాణానికి అర్జునుడిని కూల్చేయాలనే చేశాడు భీష్ముడు. ఎందుకంటే ఆయన ద్వంద్వ పోరాటం ఎప్పుడు చేయడు, ద్వంద్వ మనస్తత్వం కాదు. చేసే తప్పేదో చేసేసాడు వీడి పక్క నుండి, దుర్యోధనుడి పక్కన. ఆ పక్కన నిలబడ్డ తర్వాత మాత్రం కాంప్రమైజ్ కాడు. దట్ ఈస్ భీష్మ. వాడు అర్థం చేసుకోలేకపోయాడు దుర్యోధనుడు. అప్పుడు అన్నాడు భీష్ముడు, వరి పిచ్చోడా, నేను నీ వైపు నిలబడిన తర్వాత నీ మీద నిలబడ్డమే తప్పు, నా కర్మ, నా ప్రారంభం, నిలబడ్డాను. జీవితంలో మచ్చ లేనటువంటి వాడిని మొట్టమొదటిసారిగా ఇక్కడ మచ్చ తెచ్చుకున్నాను. ఇక్కడికి వచ్చిన తర్వాత మాత్రం మళ్ళీ పాండవులకు మేలు జరగాలని నేను చూస్తానని మాత్రం కల్లో కూడా అనుకోబాకు. ఆ విధంగా కాంప్రమైజ్ అయ్యేటువంటి వాడిని కాదు, ధర్మబద్ధంగా ఉండేటువంటి వాడిని అన్నాడు భీష్ముడు. అందుకని ప్రతి బాణంతో, ఏమో ద్రోణుడి విషయం నాకు తెలియదు కానీ భీష్ముడి వరకు ప్రతి బాణాన్ని సంధించేటప్పుడు ఈ బాణంతో అర్జునుడు ఎగిరిపోయాడనే, ఎగిరిపోవాలనే, ఏం పని చేయలేదు సార్. అది భగవత్ కృప. 8 రోజులు భయంకరంగా అర్జునుడితో పోరాడుతూ ఉంటే భీష్మాచార్యుడు వారు ఏమీ చిన్న దెబ్బ రాసుకున్నట్టు కూడా లేదు. ఇప్పుడు కారు రాసుకుంటే చూసారా, ఆ మాత్రం కూడా లేదు సార్. అది భగవంతుని యొక్క కృప అంటే. ఎందుకో తెలుసా? అదే అక్కడ చెప్తాడు, పిచ్చోడా, నువ్వు మొదటే కనుక కాస్త తెలివిగా ఉంటే నీ పరిస్థితి ఇట్లుండేది కాదురా. నేను కావాలని నాకు నా సైన్యం అంతా ఇస్తాను, చతురంగ బలాలు కావాలనంటే అర్జునుడు ఆయన కోరుకున్నాడు, పోనీ నాకు చతురంగ బలాలు వస్తాయి అనుకున్నావు కదా. ఇప్పుడు చూసావా, ఇదంతా డ్రైవర్తో రా ప్రాబ్లం అంతా డ్రైవర్తో. నేనేసే ప్రతి బాణానికి అర్జునుడు లేచిపోవాలి. 100 బాణాలు సంధిస్తూ ఉంటే కూడా అర్జునుడు ఏమి కారణం లేదంటే ఈయన ఉండాడు రా రథంలో, పిచ్చోడా, ఈయన ఉండాడు రా. ఆయనకేముంటుంది, ఆయన ఉత్త డ్రైవర్ కదనే. హే ఏం డ్రైవింగ్ ఇది, ఇంత విశ్వాన్ని డ్రైవ్ చేసేవాడు అక్కడ ఉన్నాడు. విశ్వస్యకర్త విశ్వజ్ఞ, అర్థమవుతా ఉంది. ఎఫిషియెంట్ డ్రైవింగ్ బాయ్, ఏం తమాష అనుకుంటాడా అని చెప్తాడు భీష్మాచార్యుడు వారు. ఏం లేదు, డైరెక్ట్గా పోయి ఇక్కడ తగలుతుంది అర్జునుడికి. పుర్రె ముక్కలైపోద్ది, చెక్కలైపోద్ది, వస్తూ ఉంటుంది. అర్జునుడు తెలియదు పాప. అర్జునుడు ఆయన బాణాలు ఆయన సంధిస్తూ ఉంటాడు. ఈ లోపల మన స్వాములే స్టీరింగ్ ఎట్లా అంటాడు. అర్జునుడు ఇట్లా వచ్చేస్తాడు, బాణం ఇట్లా పోద్ది. అది విషయం. జరిగిందంతా అదే, వ్యవహారం అంతా అదే. భగవంతుని కృప అంత ఉంటుంది. ఒక్కవేళ చనిపోవాలనుకోండి ఎదుటోడు, ఇక్కడికి ఉంటుంది అనుకోండి, దయ ఇక్కడ రిలీజ్ అయింది అనుకోండి, కరెక్ట్గా కొట్టేస్తాడు. ఆ సమయానికి వాడు ఇట్లొస్తాడు అని తెలిస్తే బాణం అటుపోదు, వాడున్న చోటకి పోదు, ఇటుపోద్ది, వాడు ఎగిరిపోతాడు. ఎందుకో తెలుసా? అంత సున్నితంగా భగవంతుని యొక్క కృప. అది మందే, కర్మఫలమే రిలీజ్ చేస్తాడు సమయానికి. అట్లాగే ఈ దేవతలు ఎవరైతే ఉండారో ఈశ్వరుని అర్చించి ఆ కర్మఫలాన్ని పొంది, కర్మఫలం వచ్చిన తర్వాత, విజయం వచ్చిన తర్వాత, వీళ్ళని విజయం వరించిన తర్వాత తృప్తిగా ఉండవలసినటువంటి వాళ్ళు ఇదంతా మాదని అహంకారంతో ప్రారంభమయ్యారు. అది బ్రహ్మణ విజయ దేవాహి ఆమహీయంత, భగవంతుని యొక్క కృప వల్లనే వీళ్ళు విజయాన్ని సాధించారు. అప్పుడు అనుకుంటున్నారు తే ఐక్షంత ఏమని, అస్మాకమేవ అయం విజయ, ఈ విజయం అంతా మాదే, ఈ యొక్క మహిమంతా మాదే. దేవతల యొక్క అహంకారం ఇది. ఈశ్వర కృపే మన
వైభవాలకు కారణము అని తెలుసుకోవడమే భక్తి సార్. మనలో ఏ విధమైనటువంటి వైభవం కనపడనా? అర్జున యద్యద్విభూతిమత్సత్వం శ్రీమదూర్జితం ఏవవా తత్త దేవావకత్వం మమ తేజోంశ సంభవం. ఎక్కడ ఏ విధమైనటువంటి వైభవం ఎవరిలో కనిపించినా, ఎక్కడ కనిపించినా, ఏ సమయంలో కనిపించినా, ఏ ప్రదేశంలో కనిపించినా ఆ వైభవం అంతా నాది నేను తెలుసుకో. భగవద్గీత క్లియర్గా ఉంది. దేవతలు చూడండి తమాషా ఇట్లయింది. తద్దైషాం తత్ హా ఏషాం తద్దైషాం విజగ్నౌ తేభ్యోహ ప్రాదుర్బభూవ. ఇది ఈశ్వరుడికి అర్థమైపోయింది. వరే ఈ విజయం మందేనని. ఎక్కడైతే భగవత్ కృపను తలుచుకొని సంతోషపడాలో అక్కడ అహంకారంతో విర్రవీగుతున్నారు అని అర్థం చేసుకొని ఈశ్వరుడు వాళ్ళ ముందు అంత దూరంలో, ఇప్పుడు మన ఆలయం ఉంది కదా, అంత దూరంలో ప్రత్యక్షం అయ్యాడు ఈశ్వరుడు. ఈశ్వరుడుగా ప్రత్యక్షం కాల, యక్షుడుగా ప్రత్యక్షం అయ్యాడు. తద్దైషాం ఏషాం విజిగ్నౌ. వాళ్ళు ఏమైతే ఆలోచిస్తున్నారో అది ఆయనకే తెలుసు గన. ఎందుకు తెలుసు? ఎట్లా తెలుసు స్వామిజీ ఆయనకి? కేనోపనిషత్తు ప్రకారం చైతన్య జ్యోతిష అవభాషిత మనసహ మనన సామర్థ్యం. నువ్వు ఆలోచించేటువంటిది ఏదో ఇతరులకు తెలియకపోవచ్చు కానీ స్వామిజీ అయ్యా భార్య ఏం ఆలోచిస్తుందో భర్తకు తెలియకపోవచ్చు, భర్త ఆలోచించేది భార్యకు తెలియకపోవచ్చు, కానీ వాళ్ళిద్దరు ఏం ఆలోచిస్తున్నాడో ఈశ్వరుడికి తెలుసు. ఎందుకని? ఆయన మనసులో ఉండాడు, ఈయన మనసులో ఉండాడు. వచ్చిన బాధ అది. ఆ ఉండడం వల్లనే మనసు ఆలోచిస్తూ ఉంది. మనసా నమనుతే ఏ నాహో మనోమతం. ఏది ఉండడం వల్ల మనసు ఆలోచన చేయగలుగుతుంది, అక్కడే ఉన్నాడు కనుక మనం చేసే ప్రతి ఆలోచన మొట్టమొదటి వినేది ఎవరు తెలుసా? ఆయన. అందుకని జాగ్రత్తగా ఆలోచనలు కదిలించాల. మన్మనాభవ మద్భక్తో భవ మధ్యాజీ భవ మాం నమస్కురు భవ అర్జున. ఎందుకో తెలుసా? నేను అక్కడే ఉన్నాను కనుక వీళ్ళు ఏం ఆలోచనలు చేస్తున్నారు అహంకారంతో ఆయనకు అర్థమైపోయింది. అప్పుడు తేభ్యో హ ప్రాదుర్బభూవ తన్ తత్ న వ్యజానత. ఆయన అలా నిలబడిపోయాడు యక్షుడు రూపంలో. యక్ష అంటే పూజ్య అని అర్థం. చాలా ఆరాధనీయమైనటువంటి రూపం. ఆయన్ని చూడగానే పూజించాలి అనిపిస్తుంది, అది యక్ష. అంతేగాని మీకు తెలిసిన యక్షుడు కాదు. ఆయన సినిమాలో ఉంటాడు యక్షుడు. యక్ష కిన్నర కింపురుష గంధర్వ అంటూ వరుసగా సమాసాలు వేస్తారు. ఆ యక్షుడు కాదు, ఈశ్వరుడే పూజనీయమైన రూపంలో ఉండాలని అది యక్ష. యక్ష అంటే అర్చనీయమైనటువంటి రూపంలో, వందనీయమైనటువంటి రూపంలో, పూజనీయమైనటువంటి రూపంలో, ఆరాధించదగినటువంటి రూపంలో కనపడుతూ ఉన్నాడు ఎదురుగా దేదీప్యమానంగా. ఒక్కసారి చూచారు. చూసిన తరువాత ప్రాదుర్బభువ తత్ ఆ యక్ష రూపాన్ని తత్ న వ్యజానత. అది తన్న వ్యజానత తత్ న వ్యజానత. ఆ రూపం ఎవరిదో వీళ్ళకి అర్థం కాలేదు దేవతలకి. అప్పుడు అనుకుంటూ ఉన్నారు కిం ఇదం యక్షం ఇది. చూసారా? అదే గనక మామూలు యక్ష కిన్నర గంధర్వ కింపురుషులు అయితే వాళ్ళకి తెలుసు. దేవతలు కనుక వాళ్ళకన్నా చిన్నవాళ్లే వీళ్ళు. ఆ యక్షుల గురించి, నాగుల గురించి, గంధర్వుల గురించి వాళ్ళకి తెలుసు. కానీ ఆ శబ్దం ఇక్కడ వాడారంటే ఆ యక్షుడు కాదు, యక్షజాతి ఉంది, దానికి సంబంధించిన వాడు కాదు ఇతను. యక్ష పూజనీయుడు. చూస్తానే అర్థమైపోతుంది. ఎంతో ప్రసన్నంగా ఉంది. ఆయన చూస్తూ ఉన్న కొద్ది ఇంకా చూడాలి చూడాలి అనిపిస్తూ ఉంది. అంత ఆరాధనీయమైనటువంటి రూపం ఆ మహానుభావుడు. అబ్బోబాబా ఎవరై ఉంటారని కిం యక్షం ఇది, ఈ పూజనీయుడు ఎవరు అని వాళ్ళల్లో వాళ్ళు చర్చించుకున్నారు. నెక్స్ట్ తే అగ్నిం అబ్రువన్. అప్పుడు తే దేవాహ, ఆ దేవతలు ఎవరైతే ఉండారో వాళ్ళు అగ్నిం అబ్రువన్. మొదట వాళ్ళందరూ దేవతలంతా అక్కడే ఉండారు కదా, ఎందుకని వాళ్ళే జయించారు కనుక ఏదో డిన్నర్ చేసుకుంటున్నారు. దాంట్లో వచ్చేది గొడవంతా. జస్ట్ లిసన్. అప్పుడు వీళ్ళందరూ కలిసి ఏం చేశారంటే ఎవరై ఉంటుందా ఎవరికి అర్థం కావడం లేదు. ఇంద్రుడు ఉండాడు, వరుణుడు ఉండాడు, సరేనా, అగ్నిదేవుడు ఉండాడు, వాయుదేవుడు ఉండాడు, అందరూ ఉండారు. ఎవరికి అర్థం కావడం లేదు ఆ రూపం ఎవరిదో. ఎందుకని అర్థం కావడం లేదు స్వామీజీ? నాహం మన్యే సువేదేతి. అర్థమవుతుంది. ఇప్పుడు టెక్స్ట్ రన్ అవుతూ ఉంటుంది. ఓకే, నేను టచ్ చేస్తాను, మీకే వస్తుంది ఆలోచన. బాగా తెలిసిందని నేను అనుకోవడం లేదు. ఇదిగో కనపడతా ఉన్నాడు. కాబట్టి ఒకటి ఏదైనా తెలియాలంటే వెలుగులో ఉంటేనే కదా తెలిసేది.
రాత్రి చూసాం కదా స్టార్టింగ్ ఇంట్రడక్షన్. ఏదైనా ఒక వస్తువు నాకు తెలిసిందంటే అది వెలుగులో ఉండాలి. కాబట్టి వెలుగు అనేటువంటిది ఇదే అగ్ని సంకేతం, ప్రకాశం. అంటే ప్రకాశం అంటే ఇక్కడ ఏంటి? వీళ్ళకే కనపడతా ఉన్నాడు. కనపడడం వేరు, తెలియడం వేరు. ప్లీజ్, నోయింగ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ సీయింగ్. చూడడం వేరు, తెలుసుకోవడం వేరు. కాబట్టి ఇక్కడ అగ్ని అంటే చూడడం వీళ్ళు కూడా చూస్తూ ఉన్నారు, కానీ అర్థం కావడం లేదు కాదు. అందువల్ల ప్రకాశం, ఏదో ప్రకాశం. ఆ ప్రకాశం కలిగిన వాడు అగ్ని కాదు. ఫస్ట్ ఆయనతో మాట్లాడారు దేవతలంతా కలిసి. తే దేవాహ అగ్నిం అబ్రువన్, అగ్నిదేవుడితో చెప్పారు. ఏమని తెలుసా? జాతభేద. ఓ అగ్నిదేవుడా, అదేంటి స్వామి జాతవేద? చెప్తానులే. ఆయనకు ఇంకొక పేరు తమాషా చూడండి, జాతవేద. ఓ జాతవేదుడా, ఏతత్ విజానీహి, ఏతత్ దీనిని, ఈ రూపాన్ని మీరు తెలుసుకోండి. ఎవరికి అర్థం కావడం లేదు, మీరు కొద్ది ప్రకాశవంతమైన వాళ్ళు కనుక అనేది ఇంప్లైడ్ మీనింగ్. కనుక మీరు కాస్త తెలుసుకోండి. విజానీహి కిం ఏతత్ యక్షం ఇది. కాబట్టి ఈ యక్షుడు ఎవరో, ఏమిటి అసలు ఈ స్వరూపం ఏమిటో ఒకసారి మీరు తెలుసుకుంటారా ఓ జాతవేదుడా అని వీళ్ళు అడిగారు. జాతవేదుడు అంటే అగ్నిదేవుడు, ఆయనే జాతవేదుడు. చెప్తాను జాతవేదుడు ఏంటో. నెక్స్ట్ తథేతి, ఆ మంత్రం ఉన్నదండి తమాష. తథేతి అలాగే, తథా ఇది తథేతి అలాగే. వాళ్ళు అయ్యా నువ్వు తెలుసు, మాకు అర్థం కావడం లేదు కదా. ఏతత్ విజానీహి కిం ఏతత్ యక్షం ఇది. ఆ యక్షుడు ఎవడో ఒకసారి మీరు తెలుసుకుంటారని అంటే ఈయన సిద్ధపడిపోయాడు. తథేతి, ఎందుకని ఆ గర్వంలోనే పోతా ఉంది కదా. గర్వం శకటమే కదా ఎక్కువ ఉండేది. ఇప్పుడు అహంకారం అనేది శకటమే కదా. దాంట్లో తథేతి, నేను తెలుసుకొని వస్తాను, దేవుడు నేను తెలుసుకోవాలి. ఎందుకని ప్రకాశవంతమైన అని చెప్పి ఒక క్షణం ఆగల. చూడండి అతనితో అగ్నితో వచ్చిన బాధ ఇది. అది తగలబెట్టడానికి మొదలైందంటే క్షణాల్లో అయిపోతుంది. ఏదో అరణ్యాన్ని సైతం దహించి వేస్తుంది. ఆయన వెంటనే తదభ్యద్రవత్ తం అభ్యవదత్ కోసేతి. ఇప్పుడు ఇక్కడ ఉన్నాడు కదా, వాళ్ళు చెప్పగానే అట్లాగేనయ్యా పోయి వస్తారని మెల్లగా పోతే పోలే. తదభ్యద్రవత్ పరిగెత్తుకుంటూ పోయినాడట. అగ్ని ఇప్పుడు అట్లాగే ఉంటుంది. ఇక్కడ కనుక లేచింది అనుకోండి, ఎక్కడైనా అగ్ని దహించినప్పుడు చూడండి, అగ్ని ప్రమాదాలు జరిగిన చోట ఇక్కడ స్టార్ట్ అయిందంటే సకలకలకడగడగడ పోతూ ఉంటుంది కదా. అట్లాగే అంత స్పీడ్కి వెళ్ళాడట. ఇక్కడ ఉన్నట్టే ఉన్నాడు, అక్కడ ఉన్నాడు. అంటే ఈయన మళ్ళీ అహంకారంలో అహంకారం సార్. బాబ్బా అంతర్నాటకం. అందరికీ అహంకారం ఉంది. ఇప్పుడు దాంట్లో ఈయన అహంకారం మళ్ళీ ప్రత్యేకం, అసాధారణ. ఇక్కడ అర్థమైంది, అసాధారణం ఇది. వాళ్ళందరూ కలిసి ఉండేది సాధారణం. సాధారణం అనేటువంటి అహంకారం ఎందుకు వచ్చింది? అయ్యా మేము విజయాన్ని సాధించాం. ఈయనది అసాధారణ అహంకారం. అసాధారణ అహంకారం ఏంటంటే, ఎంతమంది ఉండగా నన్నే పొమ్మన్నారు అని అంటే ప్రకాశం కలిగిన వాడిని కనుక వాయువుకి ఎంత శక్తి ఉందనేది వేరే విషయం. ఆంజనేయ స్వామిని అడిగితే చెప్తాడు. కానీ నన్నే ఎందుకు బొమ్మన్నారు, వాయుదేవుని బొమ్మనుకుంటే? కాబట్టి నేను ప్రకాశవంతమైన వాడిగా తథేతి అంటే అక్కడే జరిగిపోయినటువంటి విషయం. అది ఎంతసేపు నేను పోయి తెలుసుకొని వచ్చేస్తాను అని బయలుదేరాడు. అది కూడా ఊరికే బయలుదేరా, పరుగులెత్తు పోయాడట. చూడండి, తదభ్యద్రవత్ పరిగెత్తుతూ పోయాడు. పోయి అక్కడ పోయి ఏం చేస్తే ఎట్ట తెలుసుకుంటాడు? పోతానే అక్కడ చెంప మీద కొట్టాడు. తమాషా చూడండి. ఈశ్వర చిన్న విషయం కాదు కదా. వీడి అహంకారం అక్కడెక్కడ నిలుస్తుంది సార్. ఆడి పరిగెత్తుకుంటూ పోయాడు. తం అభ్యవదత్, తమభ్యవదత్, తం అభ్యవదత్, ఈ అగ్నిదేవుణ్ణి ఆయన అడిగాడు. తమాషా చూడండి. దట్ ఈజ్ ఉపనిషత్. కథ చెప్పినా కూడా ఉపనిషత్ కథ వేరుగా ఉంటుంది, కాశీ మధ్యలో ఇలాగ ఉండదు. ఈయన కదా పోయి అడగాలి, సార్ ఎవరు సార్ మీరు అని. ఎవరినైనా తెలుసుకోవాలంటే మనం పోయి సార్ మీరు ఎవరు సార్ అని అడుగుతామా? మనం పోగానే ఆయన అడుగుతాడా నువ్వెవరని? ఇదిగో తం అభ్యవదత్ కోసీతి త్వం కహ అసి, కోసి కహ అసి, నువ్వెవరయ్యా అని అడిగాడు. ఎవరు అడిగింది? యక్షుడు. ఆ యక్ష రూపంలో ఉండేవాడు క్వశ్చన్ చేశాడు ఈ అగ్నిదేవుని. ఎంత ఇన్సల్ట్ అది. ఇప్పుడు ఏదో దేశాన్ని పరిపాలించేవాడు
ఓ ప్రధానమంత్రి మన దగ్గరకు వస్తే రోజు టీవీలు చూస్తా అతను కనపడాలి, మీరు ఎవరు సార్ అని అంటే ఎట్లుంటుంది చెప్పండి? అదేం చిన్న విషయం. అగ్నిదేవుణ్ణి పట్టుకొని నువ్వెవరో అని అడగడం. ఆ అడిగేవాడు జీవించున్నాడా లేదా? జనరల్ అయితే అతను యక్షుని వదిలేండి, ఈశ్వరుని జీవించున్నాడా లేదా అడిగేవాడు? చెప్పండి. బ్రతికుండేవాడు కదా అడుగుతాడా? బ్రతికుండాడంటే ఏంటి? టెంపరేచర్ ఉంది కదా, లేదా? టెంపరేచర్ ఏనే కదా అగ్ని. ఎవడు ఉండడం వల్ల మనం బ్రతుకున్నాము. పైగా అగ్ని వాగ్బీజం సార్, అగ్నిబీజం కదా వాక్కు, అవునా? ఇప్పుడు అడిగాడే కోసీతి ఎవరు నువ్వని అడిగాడే. అడగాలి అంటే లోపల అగ్ని ఉండాలి కదా సార్, టెంపరేచర్ ఉండాలి కదా. శవానికి లేదు కదా, చల్లగా ఉంటుంది, పట్టుకొని చూడండి శవాన్ని. కానీ ఇక్కడ వేడి ఉందా లేదా? ఈ వేడి ఏంటి? అగ్నే కదా. కాబట్టి ఎవరు ఉండడం వల్ల ఉండి తనలోనే అగ్ని పెట్టుకొని టెంపరేచర్ పెట్టుకొని నువ్వు ఎవరని అడిగితే ఎంత ఇన్సల్ట్ అదే. నేను ఉండడం వల్లనే నువ్వు ఉన్నావు, నన్ను పట్టుకొని నువ్వెవడు అంటావు కదా. అయిపోయింది, ఇక్కడికే సగం పోయి ఉంటుంది అహంకారం. అప్పుడు చెప్పాడు అగ్నిర్వా అహమస్మీతి. బాగా అభిమానం దెబ్బతినేసింది కనుక అహంకారం మొదటే, ఇంకా ఉంది సెకండ్ స్లాబ్ ఉంటుంది మళ్ళీ, ఇక్కడికే దెబ్బతినింది కనుక అప్పుడు అంటున్నాడు అగ్నిర్వా అహమస్మీతి. అగ్నిని నేను, అగ్నిదేవుణ్ణి అని అర్థం. నేను అగ్నిని. ఎందుకు వచ్చింది అగ్ని అని? అంగతి గచ్చతి ఇది అగ్ని. నేను అంగతి. అంగతి అంటే ఊర్ధ్వం, ఊర్ధ్వం అంటే పైకి. కాబట్టి అంగతి ఊర్ధ్వం గచ్చతి ఇది అగ్ని. అగ్ని అంటే అది. చూడండి, ఇట్లా మనం నిప్పు, ఇప్పుడు దీపం అనుకోండి, ఓ దీపం ప్రమిద వెలిగించాము, ఆ దీపం ఎట్లా పోతుంది? దీప శిఖ కిందకు వస్తుందా పైకి పోతుంది? అది కిందకు వచ్చిందంటే వాటర్ అయి ఉంటుంది, వాటర్ పైకి పోదు, అందుకదా మోటార్ పెట్టి పైకి పంపించేది ట్యాంక్కి. కనుక ఎప్పుడు కూడా నీరు పళ్ళ మెరుగు, నీళ్లు కిందకు పోతాయి, అగ్ని ఊర్ధ్వంగా పోతుంది. అంగతి, అంగతి అంటే ఊర్ధ్వం, అంగతి ఊర్ధ్వం గచ్చతి ఇది అగ్ని. కాబట్టి అగ్ని అంటే ఏమిటంటే ఏదైతే పైకి పోతూ ఉంటుందో ఊర్ధ్వంగా అది అగ్ని. అంటే స్వామీజీ గాలి కూడా పైకి పోద్ది కదా అని కాదన్నా లేదు, గాలి కూడా పైకి పోద్ది కదా. ఇప్పుడు కింద దుమ్ము ఉంటుంది, గాలి విపరీతంగా వచ్చిందంటే ఆ దుమ్ము ఆడ ఉండే కాగితాలు గీతాలను ఎత్తుకొని పోతూ ఉంటుంది కదా కూడా లగేజీ. దాన్ని ఎందుకు అనకూడదని అనడానికి లే. ఎందుకో తెలుసా? అది కావాలంటే కిందకు వస్తుంది, అడ్డానికి తిరుగుతుంది, అడ్డదిడ్డంగా తిరుగుతుంది రాజకీయ నాయకుల్లాగా. అది వాయువు అంటే. అందుకని అది ఆ గాలి ఎక్కడ ఎప్పుడు ఉంటుందో ఎట్లుంటుందో తెలియదు. కానీ అగ్ని మాత్రం డైరెక్ట్గా అంగతి గచ్చతి, ఊర్ధ్వం గచ్చతి. ఊర్ధ్వం అంగతి అంటే ఊర్ధ్వం గచ్చతి ఇది అగ్ని. అప్పుడు అన్నాడు అంటే నేనెప్పుడు పైకి పోయేవాడినే. ఇద్దరు తమాషా, నేనెప్పుడు పైకి పోయేవాడినే. అక్కడ మళ్ళీ ఒక చిన్న టచ్. కాబట్టి నేను ఊర్ధ్వంగా పోయేవాడిని అండి, పైకి పోయేటువంటి వాడిని అండి, నన్ను అగ్ని అంటారు. అయిపోయింది. అగ్నిర్వా అహమస్మీతి అబ్రవీత్ జాత వేదాహ. మళ్ళీ ఊరుకోవాలి. చెప్పావు అగ్నిదేవుడని, అంత గొప్పవాడుగా నీకు కనపడుతూ ఉన్నాడే. వాళ్లే చెప్పారు కదా యక్ష అని, పూజనీయుడని. ఆయనతో మళ్ళీ చూడండి, ఎందుకు రెండు పేర్లు ఎందుకు? నువ్వు ఎవరా అంటే నేను సుందర చేతాను, జ్ఞాన బ్రహ్మ సుందర చేత. ఒరే రే 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 ఆపవా, ఆపు. ఎవరెవరో ఎంతో ప్రేమ అయ్యే కాదు, సరేనా? అవి వేసుకుంటే విమర్శలు కూడా వేసుకోవాల్సి వస్తుంది. ఆయన గడ్డం ఎందుకని ఇంకొక ఆయన అన్నాడు అనుకోండి, ఆయనకు గడ్డం ఎందుకని సుందర చేతంతా అది కూడా యాడ పెట్టుకుంటావు దరిద్రం. అందువల్ల అండర్స్టాండ్, అవి అవసరం లేదు. పోనీ ఒక్కటి చెప్పావు, ఊర్ధ్వం గచ్చది అగ్ని, క్లియర్. జాతవేద జాతే జాతే విద్యతే ఇతి జాతవేదా. చూడండి, జాతవేదుడు అని కూడా పేరు. ఎందుకు వచ్చింది స్వామీజీ? జాతే జాతి, నీలో ఉండడు, నాలో ఉండడు, సరేనా? మనం పీలుస్తూ ఉంటేనే బ్రతుకుతాము, అది వాయువే, అట్మాస్ఫియరిక్ ఎయిర్. కాబట్టి అందరిలో ఉండి అందరినీ రక్షిస్తూ ఉన్నాడు కనుక జాతవేదుడు.
అందువల్ల అన్నీ తెలిసినటువంటి వాడు, ప్రతిదీ తెలిసినటువంటి వాడు, ఎందుకంటే అన్ని చోట్ల ఉన్నాడు కనుక. అందుకని ఆ పేరు ఎవరో ఇచ్చారు డిగ్రీ ఆయనకి, అదొక అవార్డు. సరేనా? ఎక్కడో మ్యానిపులేట్ చేసుకున్నాడు ఒక అవార్డు. అర్థమైంది? ఎవరు తెలిసిన వాళ్ళు ఉంటారు, ఏదో చేసేస్తా. వచ్చిన తర్వాత ఎవడు వెనక్కి తీసుకోడు కదా. ఇప్పుడు నువ్వెవరయ్యా అంటే కోసేతి, నువ్వెవరు? నేను అగ్నిదేవుణ్ణి, దెన్ నేను జాతవేదుణ్ణి అని చెప్పి అహం అస్మితి, ఆ అగ్నిదేవుడు, ఆ జాతవేదుడు అహం అస్మి ఇతి, అది ఎవరో కాదండి నేనే అని అగ్నిదేవుడు అనగానే తస్మిన్ స్త్వయి కిం వీర్యమితే, తస్మిన్ అటువంటి నీలో అది చూడండి తమరు అంటే తస్మిన్ త్వయి, తస్మిన్ అంటే అలాంటివి, ఏది అగ్ని జాతవేదుడు అని చెప్పుకునేటువంటి నీలో కిం వీర్యమితి, అయ్యా నీలో ఉండే శక్తి సామర్థ్యాలేంటి సార్? నీ పేరు వరకు చెప్పావు బాగానే ఉంది. కిం వీర్యం ఇతి, వీర్యం శక్తి, కిం వీర్యం ఇతి. ఎవరు మళ్ళీ ఆ యక్షుడు అడుగుతూ ఉన్నాడు. నైనా నీలో బాగానే ఉంది, నీ పేరు బాగానే ఉంది, 2 చెప్పావు, నీకుండే అవార్డ్స్ అన్ని పెట్టుకొని టైటిల్ గీటలు పెట్టుకొని చెప్పావు, బాగానే ఉంది. నేను అగ్నిని, నేను జాతవేదుడిని. ఇంకొక మాట చెప్పు, నీ శక్తి సామర్థ్యాలు ఏంటి అన్న. ఆ శక్తి సామర్థ్యాలను ఊహించుకొనే కదా ఈ 2 పేర్లు చెప్పడం ఆయన దగ్గర. తమాషా. కిం వీర్యమితి అపీదం సర్వం దహేయం యదిదం యత్ ఇదం సర్వం దహేయం అపీదం పృథివ్యాం ఇతి యత్ ఇదం పృథివ్యాం సర్వం అపీదం దహేయం. ఈ భూమి మీద ఏవైతే ఉన్నాయో చరాచరాలన్నీ వాటిని దగ్ధం చేయగలను, మొత్తం యావత్ ప్రపంచాన్ని. చూసారు, అది అగ్ని స్వరూపం. అందుకని కదా ఇప్పుడు ఇంత అడ్వాన్స్మెంట్ ఉన్నా కాస్త సైన్స్లో భయపడతా ఉండరు కదా, దేశాలు కొన్ని భయపడతా ఉన్నాయి కదా. ఎందుకని? ఒక్కసారి పోతుందేమో ఈ ప్రపంచం అంతా ఆ బాంబు వేసేస్తే. దాన్ని కనిపెట్టాడంటే అది వాడి దగ్గర ఉందంటే, ఈ దేశంలో ఉందంటే, ఆ దేశంలో ఉందంటే, కాబట్టి మనం కూడా కొన్ని తయారు చేసి పెట్టుకుంటే కదా, లేకపోతే ఎట్లా? ఎందుకని ఇప్పుడు భయంకరమైన బాంబు తయారు చేశాడంటే ఏమీ మిగలదంటే ఈ ప్రపంచంలో. అటువంటిది వాడి దగ్గర అగ్రరాజ్యం దగ్గర ఉందండి, ఇంకొక రాజ్యం దగ్గర ఉందండి, ఏం చేయాలి చెప్పండి? అగ్రరాజ్యం దగ్గర ఉన్నా పర్వాలేదు, అది ఉగ్రరాజ్యం అయితే కష్టం మళ్ళీ. ఇప్పుడు అర్థమవుతుంది మీకు. అందుకని సమగ్రంగా ఉండాలంటే మనం కూడా కొన్ని పెట్టుకుంటే పోతుందని చెప్పేసి ఆలోచన చేస్తారు. ఈయన పృథివ్యాం యత్ ఇదం పృథివ్యాం, ఈ భూమిలో ఉన్న సమస్తాన్ని అంటే చరాచరాల్ని, ఒక మానవులే కాదు, సముద్రాలు విముద్రాలు మొత్తం, ఈవెన్ పర్వతాలు గిర్వతాలు అన్నీ కూడా సర్వం క్షణాల్లో దగ్ధం చేసేయగలను, అంతా బూడిదమయం చేసేసేవాడిని, ఈశ్వరుడు ఇల్లులాగా తయారు చేసేవాడిని. అంత శక్తి కలిగినటువంటి వాడిని నేను. కాబట్టి అగ్నిదేవుణ్ణి అంటే ఇక పూర్ణంగా పోలా కదా, ఉండకూడదు పూర్ణంగా పోలా, కొద్ది తగ్గింది. కానీ ఇప్పుడు మొదట నువ్వు ఎవడయ్యా అన్నప్పుడే అయిపోయింది, కొద్దిగా ఆలోచన చేయగలిగితే. అహంకారం ఉండేవాడికి ఆలోచనలు కుదరదు, వచ్చిన బాధ. రెండవది నీ శక్తి ఏంటి అని అడుగుతా ఉంటే ఇంకో దెబ్బ కదా. చెంపలు 2 ఉన్నంత మాత్రం రెండింటికి కొట్టాల్సిన అవసరం ఏముంది? కానీ యక్షుడికి తెలుసు 2 చెంపలు ఉన్నాయి వాడికి, ఒక్కటి వాయించితే ఏం లాభం, 2వది వాయించాడు. అసలు నువ్వెవడరా అన్నాడు, మొదటి చెంపవాయు. మళ్ళీ అన్నాడు నీ శక్తి సామర్థ్యాలు ఏంటి నాయన, ఇది లేదా, మళ్ళీ పడింది. ఇక లాభం లేదనుకొని చెప్పేశాడు, సమస్తాన్ని నేను దగ్ధం చేయగలను, చరాచరాలని. ఎదిదం ఈ ప్రపంచంలో పృథివ్యాం, ఈ భూమిలో ఉండేటువంటి కదిలేవి కదలనవి ఏవేవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా భస్మం చేసేయగలను సార్, అంత కెపాసిటీ నాకు ఉందన్నాడు. ఒమ్మమ్మ చాలా పెద్ద విషయమే, ఓమ్మ అంత ఇదే, ఓహోహో చాలా కష్టమే, చాలా కష్టమే, చాలా కష్టమే అని అంటూ ఇదిగో తస్మై తృణం నిదధావేతత్ దహేతి. ప్లీజ్ లుక్ ఇన్ టు ద టెక్స్ట్. తస్మై తృణం నిదద్ధౌ ఏతత్ నిదద్ధౌ, ఎందుకంటే నిదధా వేతత్, నిదధౌ ఏతత్ దహేతి.
తస్మై, ఎవరు? అగ్నిదేవుడు ఉన్నాడు, జాతవేదుడు అని చెప్పుకున్నాడు కదా. తస్మై, అతని ముందు తృణం, ఇదిగో గడ్డిపోచ. ఇది గడ్డిపోచ కూడా కాదు, గడ్డిపోచ కన్నా పెద్దది నా చేతిలో ఉండేది. కానీ ఒక గడ్డిపోచ ఉండలే, అది కూడా పచ్చగా లేదు, ఎండిపోయిన గడ్డిపోచ. దాన్ని తీసి తస్మై, అతని ముందు అట్లేసాడు. ఎవరు? యక్షుడు. అగ్నిదేవుడు ముందు వేసి తస్మై తృణం నిదద్ధౌ, ఆయన్ని మర్యాదగా వేయలే, విసిరేశాడు అట్లా. ఇప్పుడు నేను కన్నా కొద్ది అట్లా వేసాను, నిన్ను విసిరేశాడు. ఇట్లే పెట్టుకొని, ఎందుకని? అమ్మా అగ్నిదేవుడివి, జాతవేదుడివి, చిన్నవాడివి కాదు కదా. తస్మై, అతని ముందు వేశాడు తృణం, గడ్డిపోచని తీసుకెళ్ళి అతని ముందు పడేశాడు. అట్లా పడేసి దహేతి, సార్ అన్నిటినీ దగ్ధం చేయగలరు, చరాచరం అంతా కూడా దగ్ధం చేయగలరు, యావత్ విశ్వాన్ని మీరు తగలబెట్టగలరు కనుక ముందు ఈ గడ్డిపోసం తగలబెట్టండి అన్నాడు. ఏందిరా ఇంత పెద్దవాడిని మాటలు అంటా ఉన్నాడు ఇతను అని కూడా ఆలోచించానా లేదా? తదుపప్రేయాయ, చూడండి, సర్వజవేన. తదుపప్రేయాయ, అక్కడ పరిగెత్తుకుంటూ పోయాడు, దుమికాడట అక్కడికి. అది ఉపప్రేయాయ. తత్ ఉపప్రేయాయ, అక్కడ దుమికాడు. ఎక్కడైతే గడ్డిపోతుందో అక్కడ దుమికాడు. ఎట్లా దుమికాడో తెలుసా? సర్వజవేన, మహావేగంగా. ఏమో మెల్లగా పోయేటట్టు లేడు ఇతను. అక్కడ బయలుదేరినప్పుడు కూడా అట్లాగా పరిగెత్తాడు. ఇక్కడ ఇప్పుడు దాన్ని తగలబెట్టడానికి సర్వజవేన, ఎంత స్పీడ్ పోగలడో అంత స్పీడ్లో పోయి దాని మీద పడాడు. అంటే దాన్ని ఏం చేయలే, అతను దగ్గరగా పోయాడు స్పీడ్గా. అంటే ఈయన ఉద్దేశం ఏంటో తెలుసా? నేను అగ్ని కదా, ఇప్పుడు భోగి మంట వేసుకుంటాను ఆయన, అది బాగా ఎక్కువైపోయినప్పుడు మనం వెనక్కి వస్తుందా? ఎందుకని ఆ వేడిని భరించలేకనే కదా మనం వెనక్కి వచ్చేది. అసలు అదంతా భోగి మంట నేనే పోతున్నాను కనుక నేనేం చేయని అవసరం లేదు, యాక్షన్ అవసరం లేదు, సన్నిధి మాత్రేనా అర్థమవుతుంది. నేను పోయి నిలబడతానే దగ్ధమైపోతానే పోయి నిలబడ్డాడు, అదేమి చదరల. అప్పుడు అన్నాడు వచ్చేటాడు, తగలబడలా. మళ్ళీ ప్రయత్నం చేశాడు తీవ్రంగా, కుదరలా. అదే తమాషా చూడండి. సర్వజీవని వెళ్ళాడు. తన్న శశాక దగ్ధం తత్, శశాక దగ్ధం నా, దాన్ని తగలబెట్టలేకపోయాడు. చూడండి, అగ్నిదేవుడు. సహ స తదేవ నివవృతే, సహ తదేవ నివవృతే. అక్కడి నుంచి ఇంకేం చేయాలని అర్థం కాలే. అంటే మొదట ప్రయత్నం చేశాడు, దగ్గరికి వెళ్ళాడు, అది తగలబడలేదు. తన ప్రయత్నం ఇంకా తీవ్రంగా చేశాడు, అప్పుడు తగలబడలేదు, దాని మీద కూర్చున్నాడు. అగ్నిదేవుడు గడ్డిపోస మీద హీ సాట్ డౌన్. అది శుభ్రంగా మోస్తూ ఉంది అతన్ని. ఎందుకని? వేసినవాడు ఎవరు సార్? సామాన్యుడు కాదు కదా. అంతేగాని ఏమీ కదలలేదు, లేచి చూశాడు దాన్ని, అట్లాగే ఉంది అది. అప్పుడు అనుకున్నాడు ఇంకెక్కడ ఎక్కువసేపు ఉంటే మంచిది కాదు. అందువల్ల తమాషదండి, సా తత్ ఏవ నివవృతే, సహా అతడు, ఎవరు? అగ్నిదేవుడు. తదేవ నివవృతే, ఇంకా వెనుదిరిగి వచ్చేసాడు వీళ్ళ దగ్గరికి. అగ్నిదేవుడు వెనుదిరిగి వచ్చేసాడు. అవునా? అగ్ని వాక్బీజం, అగ్నిబీజం కదా వాక్కు. ఇప్పుడు ఏం చెప్తుంది ఉపనిషత్తు దీనికి? యద్వాచా నాభ్యుదితం. అవునా? ఎందుకని? వాచోహవాచం. అది విషయం. కథలాగా నడుస్తుందే కానీ మొత్తం ఉపనిషత్తు అంతా కూడాను మననం అయిపోతూ ఉంటుంది. యద్వాగాభ్యుదితం ఏన వాగ్యభ్యుధ్యతే, దేనినైతే వాక్కు చెప్పలేదో, ఏది ఉండడం వల్ల వాక్కు కదులుతూ ఉందో అది కాదు. అందుకని తగలబెట్టలేకపోయింది. ఇంకెక్కువసేపు ఇక్కడ ఉంటే మనకేం డిపాజిట్ లేదని పరిగెత్తుకొని వెనక్కి వచ్చేసాడు. వెంటనే స్పీడ్గా వచ్చేసాడు, అంతే. నివవృతే నైతదశకం విజ్ఞాతం యదేతత్ యక్షమితి. క్లియర్ అయ్యా. నా ఏతత్ అశకం విజ్ఞాతం. అయ్యా అదేంటో నాకు అర్థం కాలేదు, తెలుసుకోలేదు, కాబట్టి నేను తెలుసుకోలేకపోయాను అని చెప్పేసి అక్కడ చెప్పేశాడు.
ఏదది? యదేతద్ యక్షమితి. యత్ ఏతత్ యక్షం, ఆ ఎదురుగా ఉండేటువంటి ఆ యక్షుడు ఎవరో నేను వెళ్ళానే కానీ తెలుసుకోలేదన్నాడు. అంతేగాని నడిచిన వ్యవహారం అంతా ఆడు చెప్పలే, ఎందుకంటే దూరంగా ఉన్నాడు కదా. అయ్యా ఆయన ఒక గడ్డిపోత చేశాడు, నేను తగలబెట్టలేకపోయాను అని చెప్తే అప్పుడు వాళ్ళందరూ ఒకరినొకరు చూసి నవ్వుకుంటారని ఏం మాట్లాడలే. నాకేమీ అర్థంగా ఐ కుడ్ నాట్ అండర్స్టాండ్ హిమ్, ఐ డింట్ అండర్స్టాండ్ హిమ్. అరే జరిగిందంతా చెప్పారు కదా, నేను పంపించారు కదా, వాళ్ళు ఏం మాట్లాడలే. నాకు అర్థం కాలేదన్నాడు, నేను తెలుసుకోలేకపోయాను అన్నాడు. అప్పుడు వాళ్ళు ఇంకొక ఆయన అయిపోయింది కానీ ఒక వికెట్ పడిపోయింది, అందులో ఓపెనింగ్లో పడింది. ఓపెనింగ్ బ్యాట్స్మెన్ పడితే ఓపెనింగ్ అంటే ఎట్లాంటి వాడిని పంపిస్తారు? నాలాంటి వాడిని పంపిస్తారేంటి? కాబట్టి అందుకని అగ్నిదేవుడు పంపించారు, పోతానే క్లీన్ బాల్. అర్థమవుతుంది. అథా ఇంక ఇప్పుడు ఆలోచించారు వీళ్ళు. కారణం ఏంటో తెలుసు, దాన్ని తెలుసుకోవాలని ఉంది కదా సార్, జ్ఞాతం ఇచ్చ జిజ్ఞాస ఉంది కనుక. అథ వాయుం అబ్రువన్, ఇంకా ఒక ఆయన అయిపోయింది కదా, ఆ ఎండలో ఆడుతూ ఉన్నాడు ఇంకొక ఆయన వాయుదేవుడు, అగ్నిదేవుడిది అయిపోయింది. ఇప్పుడు అనుకున్నారు అగ్ని తెలుసుకొని వచ్చేస్తాడు అనుకున్నాను, అగ్నిదేవుడికే వీలు కాలేదా, ఆయనకు అర్థం కాలేదు అంటున్నాడే, పోనీ వాయుదేవుడిని పంపిస్తామని ఆ వైపు తిరిగి అదా వాయుం అబ్రువన్ వాయవే. వాయుదేవుడిని అడిగారు, ఓ వాయుదేవుడా తద్విజానీహి కిమేతద్ యక్షం యతే. తత్ యక్షం తద్ విజానీహి, అయ్యా నువ్వు దాన్ని తెలుసుకొని వస్తావా? కిం కిం ఏతత్ యక్షం ఇది, ఆ యక్షుడెవరో ఒక్కసారి వీళ్ళు తెలుసుకొని వస్తావని. తథేతి అని ఆలోచించరా, కనీసం ఆయనతో సంప్రదింపులన్నా జరిపి కదా. ఇప్పుడు పోగానే ఫస్ట్ బాల్కే పోయినావే, మీరు ఎక్కడైనా చూడండి క్రికెట్లో కూడా వాళ్ళు ఫస్ట్ బాల్కి అవుట్ అయిపోతా ఉంటారు, ఆ బ్యాట్ ఎత్తుకొని చూపులు ఎత్తుకొని అమ్మగారు పోయినట్టుగా. అంటే కనీసం నిలబడి అట్లా ఏంటి అసలు వాడు బౌలింగ్ ఎట్లా ఉంది, ఏం చేస్తాడు వాడు, అదేంటది గూగులేనా, స్వింగ్ అవుతుందా, ఏమవుతుంది, బాల్ ఇటు వస్తుంది అటు పోతుంది, స్పిన్ లే ఏదో అమ్మగారు నేను మీరు చూడండి ఎక్కడైనా అవుట్ అయినాడు అమ్మగారు చూపులు ఎత్తుకొని పోతుంటుంది చూడండి, అట్లాగే ఉంటుంది. అమ్మగారు అంటే నేను చెప్పి పాత వాళ్ళు, ఇప్పుడు వాళ్ళు కాదు. ఇప్పుడు వాళ్ళు మనం చీపురే ఉన్నాం అనుకోండి, చీపురు అంటే ఏంటి అని అడుగుతారు ఇప్పుడు అమ్మగారు. నేను వాళ్ళ గురించి మాట్లాడాను. పూర్వం చీపులతో చిమ్మారు ఎల్లు, వాళ్ళని గురించి మాట్లాడుతుండే నాయన. ఎస్ అయ్యా నువ్వేమైనా తెలుసుకొని వస్తావా వాయవే, ఓ వాయుదేవుడా అని అంటే, ఇది ఇంత జరిగినప్పుడు కొద్దిగా ఆలోచించ, అంత వాడిపోతే ఎందుకు తెలుసుకొని రాలేకపోయాడని. ఈయన తథేతి, ఈయన ఉద్దేశం ఏంటంటే వాడు ఫెయిల్ అయిపోతే మనం కనుక సక్సెస్ అయ్యామనుకో మనం అని ఈయన మరి వెళ్ళాడు. తదభ్యద్రవత్, ఏ గొడవ ఉంది వీళ్ళతో, ఎందుకంటే అందరు అహంకారంతో మునిగుండారు కదా, ఇది అహంకార సభ కదా ఇప్పుడు నడుస్తూ ఉండేది. అందుకని ఈయన కూడా పరిగెత్తాడు, మెల్లగా పోవచ్చు అక్కడికి, మెల్లగా పోయి ఈ మెల్లగా పోయేటప్పుడు ఆలోచించుకుంటూ పోవచ్చు కదా. కాబట్టి చల్లగా పిల్లగాల్లో పోయినట్టు పోవచ్చు కదా, పైరు గాలి పోయినట్టు పోవచ్చు కదా, లే సునామీ పోయినట్టు పోయాడు అడిగి. అందువల్ల తది అభ్యద్రవత్, సైక్లోన్ పోయినట్టు పోయాడు, సర్ర వెళ్ళిపోయాడు అక్కడికి. పోగానే ఆ యక్షుడులా తం అభ్యవదత్ కోసీతి, సేమ్ మళ్ళీ ఈయనకు కూడా ఒక చిన్న లెంపకాయ, అయ్యా నువ్వెవ్వరు అని యక్షుడు అడిగాడు. తమాషా చూడండి, వీళ్ళు అడగడం లేదు. అంటే వాస్తవం చెప్పారంటే ఎదురుగుండేవాడు ఈశ్వరుడు కనుక సామాన్యుల్లోనే కనపడుతుంది ఇది. మనకు తండ్రి అంటే భయం అనుకోండి, ఫాదరు, ఆయన ఏదైనా అడిగితే చూస్తూ ఉంటాం, ఆయన కోపం వచ్చేస్తూ ఉంటుంది ఇంకా ఎక్కువ. ఎందుకంటే అడగతుంటే చెప్పడేంటి వాడని నేను కూడా ఫేస్ చేస్తూ ఉంటాను. అది మా వాళ్ళతో కొంతమందితో, వాళ్ళకి చాలా భయం, ఎందుకంటే ఎక్కువ భక్తి ఉండొచ్చు కానీ అది భయం కిందకి మారకూడదు. భయం దరిద్రపు లక్షణం. ఎందుకంటే భయపెట్టేది మృగం, భయపడేది పశువు, మనం రెండూ కాదు. ఎవరిని భయపెట్టడం అవసరం లేదు, మనం భయపడడం అవసరం లేదు. కాబట్టి పెద్దవాళ్ళ దగ్గర పోయి భయపడతాం. అసలు వాస్తవం ఏంటంటే అక్కడికి పోయిన తర్వాత వీళ్ళు డంప్ ఫౌండెడ్ సార్, ఆ రూపాన్ని చూసిన తర్వాత నోరు తెరవడం లేదు, ఏం మాట్లాడితే ఏమోనని. అసలు విషయం అది. సరే ఇంకా అహంకారం ఎట్లా ఉంది కనుక ఆన్సర్ దగ్గర మళ్ళీ కనపడతా ఉంది అది. అందుకని తమ్ అభ్యవదత్ కోసితి, ఎవరయ్యా నువ్వు అని అడిగాడు ఆయన. ఈయన అంటాడు సేమ్, వాయుర్వా అహమస్మీతి, అయ్యా నన్ను వాయువు అని అంటారు. అబ్రవీన్ మాతరిష్వావా అహమస్మీతి,
చూడండి, సేమ్ అదే. ఇప్పుడు అర్థమైందా మీకు? అందరిలో అహంకారం ఉందన్నాను కదా. అతడు అగ్ని అని చెప్పకుండా జాతవేదుడు అని కూడా అంటాడు అన్నాడు కదా. రెండవది అనవసరం కదా. ఈయన చూడండి, వాయుదేవుడు అంటే సరిపోద్ది కదా. ఈయన అయ్యా నన్ను మాతరిష్యుడు అని కూడా అంటారు. ఈయనకు కూడా తోక, ప్రతి ఒక్కడికి ఒక తోక. 1969లో ఒక చిన్న విషయం జరిగింది. నేను జస్ట్ ఐ వాజ్ ఎ బాయ్, అంత 21 సంవత్సరం అట్లుంటుంది. ఫస్ట్ టేక్ని మాత్రమే అయింది అప్పటికి. ఇప్పటికీ నాకు అది జ్ఞాపకం. ఆంధ్రపత్రికనే ఒకటి ఉండేది అప్పుడు. దాంట్లో గవర్నమెంట్ ఇతరులకు ఇచ్చినటువంటి ఆ బిరుదులు ఏదో కూడా పద్మశ్రీలు, కమలశ్రీలు, ఇవి పంకజశ్రీలు, అవన్నీ ఒక లిస్ట్ వేశాడు. దాంట్లో మా ఇంటి ముందు కూర్చొని మా ఫాదర్ చదువుతున్నాడు అవన్నీ. వీళ్ళకందరికీ వచ్చా, ఈయన ఆయన కదా, ఈయన ఆయన కదా అనుకుంటున్నారు వీళ్ళు. సామాన్యుడు ఒక అతను, నాకు ఇప్పటికి కూడా అది మర్చిపోనది. కొన్ని సన్నివేశాలు నిలబడిపోతాయి. అతను చదువుతూ ఉన్నాడు, మా ఫాదర్ చదువుతూ ఉన్నాడు, వీళ్ళు అది వింటున్నారు. అంత అయిపోయిన తర్వాత ఈ సామాన్యుడు మామూలు వాడు అసలు అతను అన్నాడు, ఏమండి మీరు బాగా చదవండి, ఇంకేమన్నా ఉండే. ఏం లేదా ఇంతేనన్నాడు మా ఫాదర్. అతను నా పేరేమన్నా ఉందేమో చూడండి. అది ఇప్పటికి మర్చిపోను నేను. కానీ అందరూ నవ్వేశారు. నవ్వించడానికి అన్నాడేమో అనుకున్నారు. కానీ అది నవ్వు కాదని, నిజమని 2000 దాటేటప్పటికి మనకు అర్థమైంది. 2010కి ఇంకా బాగా అర్థమైంది. ఇంకా రాబోయేటువంటి రోజుల్లో ఒక పథకం పెట్టేస్తుంది గవర్నమెంట్, ప్రతి ఇంట్లో ఒక పద్మశ్రీ ఉండాలి. సెలక్షన్ వాళ్ళదే అంటారు అంతే. ఆ తర్వాత వాళ్ళ ఇంట్లో కొట్టుకొని వస్తారు, నువ్వెందుకు కావాలి, నేను ఎందుకు కావాలి, నువ్వు పద్మశ్రీ అయితే నేను పద్మశ్రీ కాదు, నేను ఇంకోరి దగ్గర తెచ్చుకుంటా కమలశ్రీ. అప్పుడు ప్రభుత్వం ఇదంతా చూసి ఈ బాధలు ఎందుకు, అందరూ పద్మశ్రీనే అన్నాడు అనుకోండి ప్రభుత్వం. అంటే ఎవడు కాదని అర్థం. దౌర్భాగ్యాలు ఇవన్నీ. సరేనా? అది తమాష చూడండి. నన్ను జాతవేదుడు అంటాడండి. కాబట్టి నా మాతరిష్యుడు అంటారు. అసలు వాయువు ఏంటి చూడండి తమాషా. వాయువు అనే పేరు ఎందుకు వచ్చిందంటే, వాతి చూడండి, వాతి అంటే గచ్చతి, పోతా ఉంటాడు కదా. వాతి గచ్చతి ఇది వాయు. అగ్ని అయినా నిలబడుతుందేమో కానీ వాయువు నిలవద్దు. అందుకని నేను ఒకసారి రాశాను కదా ఓ పాటలో, గాలిపాలు పోసి, అయ్యా మమ్మల్ని పెంచావు గాలిపాలు పోసి అని ఏదో పాటలో ఉంది. గాలిపాలు పోసి భగవంతుడు అంటే తల్లి ఎట్లాగైతే పాలు పోసి బిడ్డను పంచుతుందో, మనకు ఆయన గాలి ఇవ్వడం వల్ల ఆ ప్రాణం తీసుకొని మనం బ్రతుకుతున్నాం కనుక గాలి పాలు పోసి, కాబట్టి గాలి అనేటువంటి పాలు పోసి బొమ్మను పెంచారు. కాబట్టి గాలి లక్షణం మన దగ్గర ఉంది, అందరి దగ్గర. కానీ ఒక్కచోట నిలవద్దు చూడండి. అది ఇప్పుడు మనం శ్వాస తీసుకునేటప్పుడు కూడా అందుకని ప్రాణాయామం దాన్ని నిలపడానికి ఎంతోసేపు నిలబడలేడు, ఒక 1 minute తప్ప మ్యాక్సిమం. ఇప్పుడు గాలి చూడు తిరుగుతూనే ఉంటుంది అది ఎక్కడ. అందువల్ల వాతి గచ్చతి ఇది వాయు, అది ఎప్పుడు కదులుతూనే ఉంటుంది కనుక అది వాయు. మరి మాతరిష్వే ఏమిటి స్వామీజీ? మాతరి అంటే ఆకాశం, మాతరి అంటే ఆకాశం. ఆకాశే అది అంతరిక్షే శ్వయతి ఇది మాతరిష్వ. మాతరి అంతరిక్షే ఆకాశే శ్వయతి ఇది. ఇప్పుడు అగ్ని ఉందనుకోండి, అగ్ని కిందనే ఇక్కడే తిరుగుతూ ఉంటుంది అగ్ని, అంతేగాని ఆకాశంలో పోయి అగ్ని అట్ట తిరగదు. కానీ ఆకాశంలో తిరగలిగేటువంటి కెపాసిటీ ఉండేటువంటి వాడు వాయుదేవుడు కనుక వాతి ఇది వాయు గచ్చతి, వాతి గచ్చతి ఇది వాయు. అట్లాగే మాతరి అంతరిక్షే గగనే ఆకాశే శ్వయతి. కాబట్టి ఆకాశంలో కూడా తిరగలడు కనుక ఈయనకు మాతరీశ్వరుడు అనేటువంటి పేరు వచ్చింది. అందువల్ల నువ్వు ఎవరయ్యా అని అడిగితే ఈయనకు కూడా చిన్న దెబ్బ కదా. ఇప్పుడు నువ్వు ఎవరు అని అడిగితే, సార్ తమరు జీవించి ఉండారు కదా, తమరు గాలి పీలుస్తున్నారు లేదు, అది నేనే కదా, నన్ను పీల్చే కదా అయ్యా నువ్వు బ్రతుకుతూ ఉండేది. బ్రీతింగ్ ఏంటి? నేను ఉంటేనే కదా, లేకపోతేనే కదా దూడకి తగిలిచ్చినట్టుగా తగిలిస్తారు హాస్పిటల్లో.
ఇప్పుడు నీ అంతటా నీవు గాలి పీల్చలేకపోతే చిన్న లేకదోడకు కనుక వేసినట్టు మూతికి వేస్తారా లేదా? ఎందుకు సార్ ఇదంతా ఈ వెంటిలేటర్స్ ఎందుకు ఇవంతా వచ్చాయి? నన్ను నువ్వు తీసుకోలేకపోవడమే కదా, నేను ఉంటేనే కదా నువ్వు ఉంటావు. నన్ను పట్టుకొని నువ్వు వాడు కోసితి అని అంటే ఏం చెప్తాడు? అందువల్ల నేను వాయుదేవుడిని అంటే దాని అంతా తెలియదు కదా. ఫ్రెండ్కి ఏం జరిగిందా, ఆయనకి ఏం జరిగింది అని తెలియదు. అందువల్ల ఈయన 2 దయలు ఇచ్చాడు. నేను వాయువు, నేను మాతరిశ్వణ్ణి. మాతరి ఆకాశే శ్వయతి ఇది మాతరి స్వాహ. సేమ్ క్వశ్చన్. తస్మిన్ స్థయి ఈ విధంగా చెప్పుకునేటువంటి నీలో కిం వీర్యమితి, నీ శక్తి సామర్థ్యాలు ఏమిటి నాయన? అపీదం స్వర్మమాదీయ యదిదం పృథివ్యామ్యతి. అయ్యా ఈ భూమిలో ఏవైతే ఉన్నవో వాటన్నిటినీ నేను కనుక సంకల్పించానంటే ఊదేయగలను. పో సర్వం ఆదది కంప్లీట్గా ఊదేస్తాను. ఇట్లా అన్నాను పర్వతాలు ఎగిరి పడిపోతాయి అక్కడ. నిజమే కదా. ఆయన కుమారులు ఇద్దరు చూసాం కదా మనం. ఒకరిని ఆంజనేయ స్వామిని రామాయణంలో చూసాము, భీముడిని భారతంలో చూసాం. వాళ్ళు ఎంతతో పనులు చేశారో మనం చూసాం. సరేనా? అట్లాంటప్పుడు ఇక వాళ్ళ ఫాదర్ ఎట్లుంటాడు? అందుకని ఆదది పృథివ్యాం సమస్తం ఏతదిదం. ఇక్కడ ఏదేదైతే ఉందో దాన్ని ఊదేస్తాను. అన్నానంటే ఉండనే ఉండదు ఈ ప్రపంచం. జాగ్రత్త, ఊదేయగలను అన్నాడు. సేమ్ అయ్యయ్యా ఉండు 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 కొద్ది ఉండు బాబు. తస్మై తృణం నిదధౌ ఏతత్, ఇదిగో ఆదత్స్వేతి. ఆయన ముందు గడ్డిని పడేసి, ఎండుగడ్డిని, పచ్చిగడ్డి కూడా కాదు, ఎండుగడ్డి తృణం పడేసి, సార్ కొద్ది ఓదండి సార్. ఇది 2వ దెబ్బ. ఈ చెంప మీద కొట్టాడు మళ్ళీ. అప్పుడు ఫీల్ అవుతాడు కొద్దిగా, ఏందిరా ఇది, సమస్తాన్ని ఊదేయగలనని నేను చెప్తా ఉంటే గడ్డిపోతేసి దాన్ని ఊదు అంటాడేంది నన్ను. అయినా ఏంటోలే, యక్షుడు గనక, చాలా పూజనీయుడు గనక ఆయన చెప్పింది చేద్దామనుకొని తదుపప్రేయాయ సర్వజవేనా, ఇది అదే మళ్ళీ అక్కడికి వెళ్ళాడు. ఎట్లా? సర్వజవేనా, స్పీడ్గా వెళ్ళాడట. అంటే స్పీడ్గా నేను వెళితే అది ఎగిరిపోద్దని. గాలి వేగంగా వచ్చింది అనుకోండి, ఆ గడ్డిపోతే ఏమో ఆగుతుంది, అది లేచిపోద్దని అని అనుకున్నాడు. తన్న శశాకాదాతం, దాన్ని ఏమాత్రం కదిలించలేకపోయాడు ఆ తృణాన్ని. తదేవ నివబురుతే తదేవ, అక్కడి నుంచి వెంటనే బ్యాక్ అయిపోయాడు. ఇంకా లాభం లేదని సెకండ్ వికెట్ పడింది. నా ఏతదశకం విజ్ఞాతం యదేతత్ యక్షం ఇతి. ఏతత్ యక్షం ఇతి, ఆ యక్షుడు ఎవరో నేను తెలుసుకోలేకపోయాను. సేమ్ అగ్నిదేవుడు ఏం చెప్పాడో అదే చెప్పాడు. అతను వచ్చేటప్పుడు అగ్నిదేవుడు చూస్తూ ఉన్నాడు డల్గా, ఏమన్నా తెలుసుకొని వచ్చి ఉంటాడా అని. ఎప్పుడైతే ఈ మాట అన్నాడో అందరూ ఆలోచనలో పడ్డారు. ఇతరు కూడా తెలుసుకోలేకపోయాడు. అగ్నిదేవుడు మాత్రం నా వికెటే కదా ఆయన. అతను మళ్ళీ 100 చేశాడు అనుకోండి, నాకేం వాల్యూ ఉంటుంది? కాబట్టి ఓపెనింగ్కి వెళ్ళాం కదా, ఎక్కువ నన్ను వెంటనే ఫాలో అవుతాడు. అది కదా మన ఇండియన్ బ్యాటింగ్లో ఉండే తమాషా. ఒక్కడ పడ్డాడంటే మొత్తం పోతాడు. వాడికి ఇంటి మీద ధ్యాస, ఒక్కడ మిగలడు తర్వాత. సరేనా? ఒకడనే నిలదొక్కుని ఆడతామని అనుకోడు. ఒకడు పోయినాడా కూడా వరస ట్రైన్ అర్థమవుతుంది. రైలు పెట్టి పోయినట్టే. ఇక్కడ తమాషా చూడండి. కానీ అగ్నిదేవుడు తెలుసు తమాషా. ఎందుకని నేను అనుభవించి వచ్చాను కదా అక్కడ. ఏదో జరిగింది మొత్తానికి, ఏదో అంటే ఇప్పుడు ఏం చేస్తారు వీళ్ళు? ఏంటో అగ్నిదేవుడు పోయి తెలుసుకోలేప్పుడు వాయుదేవుడు పోయి తెలుసుకొని అధేంద్రం అబ్రువన్. ఇప్పుడు ఇంద్రం అబ్రువన్, మహేంద్రుడిని ఇంకేముంది, దేవానాం ప్రభు సురాణం రాజా. కాబట్టి దేవతలందరికీ ప్రభువు కాదు, ఇంకా ఆయన వైపు తిరిగారు. ఇంకా మళ్ళీ ఒక్కొక్కడు. ఎందుకంటే అప్పటికే వరుణుడు ఉన్నాడు కదా ఇంకోడు, అతను వెనక్కిపోయాడు. వాటర్ కదా, అట్లా ప్రాకి వెనక్కి వెళ్ళి కొద్ది కింద ఉన్నాడు. ఎందుకంటే వాటర్ 5 6 లెవెల్ కదా, కనపడకుండా ఉన్నాడు. ఎందుకంటే మళ్ళీ నన్ను బొమ్మంటారేమో, ఇద్దరికి అయింది, మళ్ళీ నేను ఎందుకు, అదేదో మొత్తానికి ఏదో ఉందని. ఇప్పుడు తెలుసుకోలేకపోయామంటే ఏదో ఉంది అక్కడ. మళ్ళీ నేను ఎందుకు టార్గెట్ అయ్యేది? కొద్ది చూద్దాం అట్లా. ఎందుకంటే కనపడితే పిలుస్తారేమో, కనపడకుండా ఉంటేనే కొద్ది వెనక్కిపోయాడు. ఇంక వీళ్ళు చూసి వీళ్ళు కూడా నిర్ణయం చేసుకున్నారు, వీళ్ళిద్దరి వల్లే కాదు ఆయన వల్లే ఏమవుతుంది అని.
ఇప్పుడు ఏం చేశారంటే ఇంద్రం అబ్రువన్, ఇంద్రుడిని అడిగారు. వీళ్ళు ఇంద్రుడితో చెప్పారు ఏమనంటే మఘవన్. వీళ్ళే ఇక్కడ ఆయన టైటిల్ వీళ్ళే చెప్తున్నారు. ఓ మఘవా ఏతత్ విజానీహి. అక్కడ ఇంద్ర మఘవా అంటే బలవంతుడు అని అర్థం. మఘవా బలవత్తత్వాత్, బాగా శక్తి కలిగినటువంటి వాడు. అందువల్ల అడిగారు. వాళ్ళు ఒకవేళ తెలుసుకొని రాలేకపోవచ్చు. ఓ ఇంద్ర, నువ్వు మాకు ప్రభువు గనక, అందరికన్నా శక్తివంతమైనటువంటి వాడివి కనుక నువ్వు పోయి తెలుసుకొని రావచ్చు అని మేము అభిప్రాయపడుతున్నాం. ఏతత్, ఆ యక్షుడేమిటో విజానీహి, తెలుసుకొని రమ్మన్నాడు. కిమేతత్ యక్షమితి, ఆ యక్షుడు ఎవరో తెలుసుకొని రండి సార్. తథేతి, అట్లాగే తెలుసుకొని వస్తాను. తమభ్యర్థవత్, ఈయన కూడా పరిగెత్తుకుంటూ పోయాడు. చూడండి, రాజు డిగ్నిఫైడ్గా పోవచ్చు కదా. అది తదభ్యద్రవత్, అక్కడికి పరిగెత్తుకుంటూ పోయాడు. తస్మాత్ తిరోదధే, ఇక్కడ టర్న్ తీసుకుంది స్టోరీ. ఇంద్రుడు అక్కడికి పోయేటప్పటికి యక్షుడు అదృశ్యం అయిపోయాడు. వాట్ ఏ బ్యూటిఫుల్ స్టోరీ. వాళ్ళిద్దరు ఉన్నప్పుడు ఉన్నాడు, వాళ్ళని టెస్ట్ చేశాడు, వాళ్ళు ఫెయిల్ అయ్యారు. ఇంద్రుడు పోయాడు. ఇప్పుడు ఇంద్రుడు సక్సెస్ అయింది ఏముంది, ఆయన ఫెయిల్ అయ్యాడు. పోయిన పర్పస్ వేరు కదా. పర్పస్ ఏంటంటే ఆ యక్షుడు ఎవరో తెలుసుకొని రావాలి. ఆ ఉద్దేశంతో పోయాడు. అక్కడ తెలుసుకోవాలి. ఎందుకో తెలుసా? యక్షుడు ఎవరో కాదు, ఈశ్వర, సాక్షాత్ పరబ్రహ్మం కదా. బ్రహ్మం ఎట్లా తెలుసుకుంటావా? మొన్న చెప్పాను కదా, ముందు మనం ఎవరో తెలుసుకోవాలి. అహం తెలిసిన తర్వాత జగత్తుతో నీ అకౌంట్స్ సెటిల్ కావాలన్నాను. చూడండి, నెక్స్ట్ సృష్టిని గురించి మాట్లాడాం ఈవినింగ్ క్లాస్లో. జగత్తు కూడా ఏంటో తెలిసిన తర్వాత జగదీశ్వరుడు తెలిసిపోయాడు నీకు. ఎందుకని? కార్యం రూపంలో ఉండేటువంటి జగత్తు కారణమైనటువంటి బ్రహ్మం కన్నా వేరుగా లేదు కనుక జగత్ రూపంలో ఉన్నది జగదీశ్వరుడే. క్రియేటర్ ఎక్కడ ఉన్నాడు? క్రియేషన్లోనే ఉన్నాడు. క్రియేషనే భగవంతుడే. క్రియేటర్ ఈజ్ ద క్రియేషన్. అందువల్ల నువ్వు కూడా ఆయనవే. కాబట్టి అఖండ రూప స్థితిరేవ మోక్ష, క్లియర్గా అర్థం చేసుకున్నాం కదా. కాబట్టి నన్ను తెలుసుకోవాలని వచ్చావు, నిన్ను తెలుసుకోబోవాయి. మొదట నువ్వు తెలుసుకుంటే తర్వాత నేనెవరో నువ్వు తర్వాత తెలుసుకుంటావు. ఏమని? నాకన్నా నువ్వు అన్యంగా లేవని. దట్స్ అది ఇంప్లైడ్ మీనింగ్. అందువల్ల అక్కడ వెంటనే అదృశ్యం అయిపోయాడు. తస్మిన్నేవ ఆకాశే స్త్రీయమాజగామా, సహా, అతడు, ఆ ఇంద్రుడే అక్కడ. తస్మిన్నేవ ఆకాశే, అదే ప్రదేశంలో, ఏ ఆకాశంలో అయితే ఆ యక్షుడు నిలబడి ఉన్నాడో అదే ప్రదేశంలో స్త్రీయం ఆజగామ, అక్కడ ఒక స్త్రీ రూపం వచ్చి నిలబడింది. పురుష రూపం పోయి స్త్రీ రూపం వచ్చి నిలబడింది. బహుశోభమానం, బా ఎట్లా ఉంటుంది అమ్మవారంటే ఇంకా చెప్పాలనా? బహుశోభమానం, శోభాయమానంగా కనపడతా ఉంది. దివ్యమైనటువంటి కళలతో విరాజిల్లుతూ ఉంది. చూడలేదంటే అక్కడ చూసిన తర్వాత ఆ తల్లిని మళ్ళీ అట్లు ఇటు తల తిప్పడానికి వీలు లేనటువంటి పరిస్థితుల్లో సకల సౌందర్య సార స్వరూపంగా గోచరిస్తూ ఉంది అక్కడ. సిదట్ బహుశోభమానాం ఉమాం హైమవతి, హిమవంతుని యొక్క కుమార్తె. ఉమాదేవి అంటే పార్వతీదేవి, హిమవంతుని కుమార్తె, పర్వతరాజు పుత్రిక పార్వతి. ఆమె అడుండేది. కానీ అక్కడ పోయి వెయిట్ చేస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే బ్రహ్మం కనబడకుండా పోయాడో వచ్చేయాల వెంటనే. అయ్యా నేను అక్కడికి పోయాను, దగ్గరకు పోయేటప్పటికి అదృశ్యం అయిపోయాడు అని. రారా, బ్యాక్ రాలేదు. అక్కడ గ్యాప్ ఉంది మళ్ళీ స్టోరీలో. ఏంటంటే ఇతను రాలేదు వెనక్కి, అక్కడ వెయిట్ చేస్తూ ఉన్నాడట. చూసారా, సాధకుని గైడ్ చేస్తూ ఉంది స్టోరీ. నువ్వు బ్రహ్మం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటావు, మధ్యలో బ్రహ్మం నీకు ఆ ఛాయలే కనిపించవు. మనం పొందలేమో అని అనుకొని నిరాశపడి వెనుదిరగకూడదు. యూ హ్యావ్ టు వెయిట్ దేర్. అది నిరీక్షణ. దీనికి చివరిలో ఇస్తాడు కనెక్షన్ శబరి. చూసారా, గురువు చెప్పిపోయాడు ఆ రోజు, శబరి ఏ రోజైనా సరే నీ దగ్గరికి వస్తాడు రాముడు అని. అంటే శబరి వెయిట్ చేసిందే, మొదటిసారి అయిపోయింది, కదలలేకపోయింది. కదలలేని పరిస్థితుల్లో కూడాను ఏ రోజైనా సరే రాముడు వస్తాడు నా దగ్గరే. ఏ నాటికైనా
నీ వాకిట ఏ నాటికైనా, నీ వాకిట ఏ నాటికైనా, నీ వాకిట నిలుస్తాడు రాముడని. ఏ నాటికైనా నీ వాకిట, ఏ నాటికైనా నీ వాకిట నిలుస్తాడు రాముడని. ఆనాడు ప్రేమతో పలికాడు మతంగముని. ఏ నాటికైనా. శబరి శాస్త్రస్య గురువాక్యస్య సత్యబుద్ధి శ్రద్ధ. శాస్త్రం మీద విశ్వాసం ఉండాలి, గురువు మీద విశ్వాసం ఉండాలి. గురువాక్యం ఎప్పుడూ వృధా పోదు. నా మాట విను, నువ్వు ఎక్కడికి పోనవసరం లేదు. నేను ఇచ్చిన మంత్రం పట్టుకో, నేను చెప్పిన మార్గాన్ని ఎన్నుకో, ఆ మార్గంలో ఇక్కడే జీవిస్తుండే. నేను వెళ్ళిపోతున్నాను ఈ క్షణాన, సరేనా? ఊర్ధ్వంగా వెళ్ళిపోతున్నాను, కానీ ఇక్కడే ఉండు, ఎక్కడికి పోనవసరం లే. గురువు వచనం ఎట్లా ఫలిస్తుంది చూడు. నువ్వు ఎక్కడికి పోనవసరం లేదు, రాముడే వచ్చి నీ వాకటి ముందు నిలుస్తాడు. ఇప్పుడు వచ్చాడు, రాముడు వచ్చాడు. శబరి కథలు లేకుండా చూడలేకుండా పరిస్థితుల్లో కూడా నిరీక్షిస్తూ ఉంది. ఎక్కడ నిరాశ చెందలేదు. అది ఇంపార్టెంట్. శబరిలో నిరాశ లేని నిరీక్షణ. మనం 2 రోజులు ధ్యానం చేసి అంటే మనం చేసిన ధ్యానం ఎంత, అప్పుడే మనకు బ్రహ్మ సాక్షాత్కారం అయిపోవాలి, బ్రహ్మ జ్ఞానం కలగాలి. సన్మార్గంలో ఉన్నాము, ఆనందంగా ఉండాలి. గమ్యము ఆనందం అయితే మార్గం కూడా ఆనందమే కదా సార్. నీకెందుకు అది ఫలం ఎప్పుడు నీకు రావాలో అప్పుడు వస్తుంది. నీ ప్రయత్నం నువ్వు చేయాలి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అందువల్ల గురువు మీద అంత అకుంఠితమైనటువంటి విశ్వాసం, అచంచలమైనటువంటి భక్తి ఉంది కనుక ఎక్కడ నిరాశ చెందలేదు. శబరి చూస్తూనే ఉంది. వచ్చేసాడు రాముడు. కలిసొచ్చిన భాగ్యాన్ని కనులార చూసుకొని, కలిసొచ్చిన భాగ్యాన్ని కనులార చూసుకొని, మాట రాక మనసుతో అందిరమ్మని. చూసారా, నోట్లో మాట కూడా రాల. కంఠావరోధ రోమాంచ శృభి ఇట్లా మాట్లాడింది. ఏమని? ఇట్లా అన్నది అంతే. అది మనసుతో, రా రామా రా, నా గురువు చెప్పిన మాట నిజమైందని. అట్లా వెయిట్ చేయడం అనేటువంటిది చాలా నిరీక్షణ, నిరాశ లేని నిరీక్షణ. వీళ్ళందరూ వచ్చేసారు కానీ ఇంద్రుడు మాత్రం రాలే. వచ్చేయచ్చు, అక్కడ లేదు, అదృశ్యమైపోయాడు ఆయన అని చెప్పచ్చు. అక్కడే ఉన్నాడు. ఎప్పుడైతే నిరీక్షించాడో, సరేనా, పార్వతీదేవి ఆయనకి ప్రత్యక్షమైపోయింది. ప్రత్యక్షమై అక్కడుంది. పార్వతీదేవి కనపడతా ఉంది. ప్లీజ్. తస్మిన్నేవ ఆకాశే స్త్రియం ఆజగామ బహుశోభమానాం ఉమాం హైమవతీం. ఈ పదం వాడాడు చూసారా మహర్షి, శోభమానానాం. పార్వతీదేవి శోభమాయంగా ఉంటుందని చెప్పాల్సిన అవసరం ఏముంది? పార్వతీదేవి ఎలా ఉంటుంది? కానీ ఆ పదం వాడాడు. ఉమాం హైమవతీం బహుశోభమానాం, ఎంతో శోభాయమానంగా దివ్యంగా ప్రకాశిస్తూ కనపడుతుందట. అంటే సర్వేషాం హి శోభమానానాం శోభనతమ విద్య జ్ఞానం. అది ఈ ప్రపంచంలో అన్నిటికైనా అందమైంది ఏదో తెలుసా? జ్ఞానం ఒక్కటే. కాబట్టి శోభమానానం. ఆ వచ్చింది ఎవరో కాదు సార్, జ్ఞానేశ్వరి. అమ్మవారు జ్ఞానేశ్వరి. ఆయన ఈశ్వర, అమ్మవారు జ్ఞానేశ్వరి. క్లియర్? జ్ఞాన ప్రసూనాంబ. జ్ఞాన ప్రసూనాంబ విద్యాస్వరూపం సార్. జ్ఞాన ప్రసూనాంబ అంటే కాళహస్తీశ్వర స్వామి ఆలయంలో ఉంటుంది అమ్మవారు. జ్ఞాన ప్రసూనాంబ. బ్రహ్మరాంబ ఎక్కడ ఉంటుందంటే మల్లికార్జున స్వామి ఆలయం శ్రీశైలం. క్లియర్? అందువల్ల బహుశోభమానం. కాబట్టి అన్నిటికన్నా అందమైంది ఈ ప్రపంచంలో జ్ఞానం. ఎక్కడ జ్ఞానం ఉంటే అక్కడ అందరూ ఆకర్షింపబడతారు. కారణం ఏంటో తెలుసా? అన్నిటికన్నా అందమైంది జ్ఞానం.
కాబట్టి శోభమానానాం ఉమాం హైమవతీం, అంత అద్భుతంగా జ్ఞానం కనపడుతూ ఉంటే జ్ఞానేశ్వరి జ్ఞానప్రసూనాంబ ఆవిడ్ని చూచి తాం హోవాచ కిమేతద్యక్షమితి. ఇప్పుడు అడిగాడు, అమ్మ తల్లి, ఇంతకుముందు ఇక్కడ యక్షుడు నువ్వున్న స్థానంలోనే ఉన్నాడు. ఎవరో ఒక యక్షుడు, పూజనీయమైన వ్యక్తి. అతను ఎవరు? కిం ఏతత్ యక్షం ఇతి అని అడిగాడు. ఎందుకని తెలుసా? ఇంద్రుడు వచ్చాడు. ఇంద్రుడికి జ్ఞానం కలగాల్సింది ఇంద్రుడికి. అక్కడ ఇంద్రనామ ప్రభు బుద్ధికే కదా జ్ఞానం కలగాల, మనసుకే కదా, చూసాం కదా. అందువల్ల వాళ్ళిద్దరు కలగడానికి అవకాశం లేదు. అగ్నికి వాయువుకి కలగడానికి అవకాశం లేదు. ఎందుకని లేదు స్వామీజీ? ప్రాణస్య ప్రాణ అర్థమవుతుంది. ఇప్పుడు శ్రోత్రస్య శ్రోత్రం, మనసో మనో ఏద్, వాచోహ వాచం, సవు ప్రాణస్య ప్రాణ, చక్షుష చక్షు. కాబట్టి కంటికి కన్ను, ప్రాణానికి ప్రాణం, చెవికి చెవి. అది పరమేశ్వరుని యొక్క స్వరూపం. వీళ్ళు ఎట్లా తెలుసుకుంటారు? సెకండ్ మంత్రంలోనే చూసేసాం చాలా క్లియర్గా. అక్కడ మన క్లారిటీ వచ్చింది ఈ విషయంలో కూడా. ఇప్పుడు సా ఆ అమ్మవారు ఇప్పుడు అడిగాడు కదను, కిం ఏతద్ యక్షమితి. ఆ యక్షుడు ఎవరు ఇంతకుముందు ఉన్నదంటే అమ్మవారు అన్నదట. సా బ్రహ్మేతి హోవాచ. ఓవాచ ఓవాచ పార్వతీ ఓవాచ. ఏమని? సా బ్రహ్మేతి. నాయన సా, ఇంతకుముందు నీకు కనిపించిన రూపము బ్రహ్మం, ఈశ్వర. ఇప్పుడు అర్థమైందా మీకు? భగవంతుడు డైరెక్ట్గా నీతో మాట్లాడు సార్. ఇది కూడా తీసేసుకోండి నోషన్. చాలామంది చెప్తూ ఉంటారు ఇప్పుడు ఉపన్యాసాలు, లోపల నుంచే భగవంతుడు నాకు ఏదేదో, ఎవరికో లోపల ఏమో దరిద్రం అంతా, అక్కడి నుంచి నీతో మాట్లాడుతున్నాడు భగవంతుడు. నీకు భగవంతుడు తెలియడము అని అంటే జ్ఞానం ద్వారా తెలియాలే కానీ మరొక రకంగా కాదు. క్లియర్గా చెప్పాను మీకు. మీకు తెలుసు ఇప్పుడు మోక్షం జ్ఞాన రూపంలో ఉందని. అందువల్ల బ్రహ్మము చెప్పడు, అది అవాంగ్మానస గోచరం. నీకు తెలియజేయాలంటే అమ్మవారే తెలియజేయాలి. అమ్మవారు జ్ఞానేశ్వరి, జ్ఞానప్రసూనాంబ. భగవంతుడి గురించి జ్ఞానం చెప్పాలి కానీ నీకు భగవంతుడు మాట్లాడు సార్ నీతో. దేర్ ఫోర్ ఈ డిసపియర్డ్. అర్థమవుతుంది ఇప్పుడు బ్రహ్మం ఎందుకు వెళ్ళిపోయాడు? అర్థమవుతుంది. అందువల్ల అమ్మవారు ఎంటర్ అయింది. అమ్మవారు ఏంటి? కిరణభవిష్యత్తు అమ్మవారు. ఇప్పుడు అమ్మవారు దర్శనం అవుతుంది మనకు. చూడకపోతే ఏం చేయలేము. ఇది కంటితో చూసేది కాదు, మనసుతో చూసేది. ఇది 8వ రోజు. 8 రోజులుగా మనం అమ్మవారిని దర్శిస్తూనే ఉన్నాం. ఏ రూపంలో? జ్ఞాన రూపంలో. అదే జ్ఞాన ప్రసూనాంబ. ఇదిగో మన కళ్ళ ముందే ఉంది తల్లి, చూస్తూ ఉన్నాం. ఈవిడ దగ్గర నుంచి తెలిసిపోద్ది ఆయన ఎవరో అని. చూచారా? ఆమె చెప్పినంతవరకు తెలియలేదు. జ్ఞానం కలిగితే కానీ భగవంతుడు మనకు అర్థం కాడు. అదే సా బ్రహ్మేతి బ్రహ్మణోత ఏతద్విజయే మహీయద్వం ఇది. అయ్యా, ఆ బ్రహ్మస్వరూపం, అది బ్రహ్మం ఇంతకుముందు ఉన్నది. ఆ బ్రహ్మం ఈశ్వరుడు, ఆయన యొక్క కృప వల్లనే మీరు విజయాన్ని సాధించారు ఓ దేవతల్లారా అని ఇంద్రుడితో చెప్పింది ఫస్ట్. తతోహైవ విదాంచకార బ్రహ్మేతి. కాబట్టి ఆ ఇంద్రుడికి ఈ విషయాన్ని ఆమె తెలియజేసింది. ఇంద్రుడు తెలుసుకున్నాడు. తతోహైవ విదాంచకార అంటే ఇంద్రుడు బ్రహ్మ ఇతి. ఓహో, ఆ యక్షుడని మనం ఎవరైతే అనుకున్నామో ఏతద్ యక్షమని, ఆ యక్షం బ్రహ్మ ఇతి, అది బ్రహ్మమే అని తెలుసుకున్నాడు. తస్మాద్వా ఏతే దేవా అతితరాం ఇవ అన్యాన్ దేవాన్ యదగ్నిర్వాయు ఇంద్ర తే హి. ఇప్పుడు ఇంద్రుడు తెలుసుకున్నాడు. అందువల్ల దేవతలందరిలో కూడా ఇంద్రుడికి ఒక ప్రముఖమైనటువంటి స్థానం రావడానికి ఇదే కారణం. ఎందువల్ల? అయ్యా, అట్లా వాయుదేవుడు తెలుసుకోలేకపోయాడు, అగ్నిదేవుడు తెలుసుకోలేకపోయాడు, కానీ ఇంద్రుడు మాత్రం, అంటే వాళ్ళు కూడా దగ్గరికి వెళ్ళగలిగారు. ఇప్పుడు అందరూ పోలే, వాళ్ళిద్దరే ఎందుకు పోయారు తెలుసా? వాళ్ళకి ఆ మాత్రం యాక్సెస్ ఉంది, అంత మాత్రం అర్హత ఉంది. ఇంకా అర్హత కలిగిన వాడు కనుక విషయం తెలుసుకొని వచ్చాడు. కానీ విషయం మాత్రం డైరెక్ట్గా బ్రహ్మం దగ్గర నుంచి తెలిసే అవకాశమే లేదు. యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా. అదే జరిగింది ఇంతకుముందు. ఇప్పుడు ఇది ఏదైతే ఉందో
ఈయన తెలుసుకున్నాడు కనుక, అమ్మవారి ద్వారా జ్ఞానం ద్వారా తెలుసుకున్నాడు కనుక అందరికన్నా ఈయన శ్రేష్ఠుడు అని చెబుతూ ఉన్నారు. దగ్గరలోనే ఇష్టం పస్పృశ్యతే ఏనత్ ప్రథమ విధాంచాకార బ్రహ్మేతి. కాబట్టి మొదట ఈయనే తెలుసుకున్నాడు కనుక ఈయన వాళ్ళలో శ్రేష్ఠతముడు అయిపోయాడు. కాబట్టి ఎవరెవరైతే దగ్గరగా వెళ్ళారో వాళ్ళు కూడా పూజనీయులు అయ్యారు. తస్మాద్వా ఇంద్ర అతితరాం ఇవ అన్యాన్ దేవాన్. కాబట్టి అందరికంటే కూడాను, అందరి దేవతలు అన్యాన్ దేవాన్, అందరి దేవతల కంటే కూడా ఈయన శ్రేష్ఠుడు అనిపించుకున్నాడు. ఎందుకంటే బ్రహ్మానికి దగ్గరగా ఈయన వెళ్ళడం చేత ఈయన శ్రేష్ఠుడయ్యాడు. తశేష ఆదేశో యదేతత్ విద్యుత వ్యుద్యుదత ఇది న్యమీమిషన్ ఆ ఇత్యది దైవతం. ఇది తశేష ఆదేశ. కాబట్టి బ్రహ్మముని గురించి విషయం ఎట్లా ఉంది? మెసేజ్, ఆదేశం ఏమని? ఇంతకుముందు యక్షుడి రూపంలో ఉన్నది బ్రహ్మమే. అతడు విద్యుత, విద్యుత అంటే మెరుపులాగా, వ్యుద్యుదత అంటే మెరుపు మెరిసినట్లుగా. అది చూసారా తమాషా? మెరుపు మెరిసినట్లుగా కనపడి వెళ్ళిపోయాడు వీళ్ళకి. అంటే ఏంటి? బ్రహ్మస్వరూపం ఏదైతే ఉందో అది ఒక ఫ్లాష్ లాగా తెలుస్తుంది మనకు. ఎందుకనే తెలుసా? ఆలోచనలు కొనసాగిస్తూ ఉన్నాం. ఇప్పుడు ఆత్మ ఉంది కదా, చైతన్యం ఉంది కదా, చైతన్యం వలని నిన్న మనసో మనోయత్, మనసుకు మనసు అన్నాం కదా, అంటే మనసున్న చోటే ఉందన్నాను కదా నేను. మనసున్న చోటే ఉంది కదా, కానీ మనసులో సంకల్పాలు ఒక ప్రవాహ రూపంలో నడుస్తున్నాయి కదా, అందువల్ల అక్కడే చైతన్యం ఉన్నా మనకు తెలియడం లేదు. అందువల్ల యోగంలో అక్కడ ఒక యూస్ఫుల్ ఏంటంటే యోగ చిత్తవృత్తి నిరోధ అంటే ఆలోచనలు ఆపినప్పుడు ఆ మధ్యలో ఉండే స్పేస్, ఆ మధ్యలో ఉండే నిశ్శబ్దం అర్థం. ఆ నిశ్శబ్దం బ్రహ్మ ఉచ్యతే. అందువల్ల కృష్ణావతారంలో కూడా రాసలేలంటే ఏంటో తెలుసా? అంగనాం అంతరే మాధవ. కాబట్టి ఒక గోపిక మధ్యలో కృష్ణుడు, గోపిక కృష్ణుడు, సంకల్పము చైతన్యం, అది ఇంకేలేదు. కాబట్టి అది ఎక్కడో కాదు ఉండేది, ఒక మెరుపులాగా. కాబట్టి మనం ధ్యానం చేస్తూ ఉంటాం. ఒక దశలో మనసు కనుక కొద్ది ఆగిపోయిందంటే, సంకల్పాలు కనుక ఆగిపోయాయంటే ధ్యానం నిర్విషయం మనః, ఏ విషయం అక్కడ ఉండదు కనుక అక్కడ ఉండేటువంటి ఆనందం ఏదో అది చైతన్య రూపమై ఉంటుంది. ఇది ధ్యానం విషయంలో నేను చెప్పేది. కానీ మనది జ్ఞానం విషయం అంతకన్నా 1000 రెట్లు అధికమైంది. కాబట్టి ఇది నిధిధ్యాస. అంటే ఎక్కడైతే ఆలోచన ఉందో ఆలోచన దగ్గరే చైతన్యం ఉంది. ఎక్కడ అల ఉందో అక్కడే సముద్రం ఉంది. అల కన్నా సముద్రం వేరుగా లేదు. ఎందుకని? అల ఏదో కాదు, సముద్రం కన్నా భిన్నంగా లేదు. అది అందువల్ల ఒక ఫ్లాష్ లాగా దాన్ని తెలుసుకున్నారు. అది ఆధ్యాత్మం యదేతత్ గచ్చతి ఇవ మనః అనేన చ తత్ ఉపస్మరతి అభీష్ణం సంకల్పః. ఎప్పుడైతే ఆ విధంగా ఒక ఫ్లాష్ లాగా భగవంతుని యొక్క స్వరూపాన్ని తెలుసుకోవాలని ఇప్పుడు తెలుసుకునేశారో, అప్పుడు ఇక్కడ ఆత్మ విషయంలో ఆదేశ బోధ జరుగుతూ ఉంది. అయ్యా, నువ్వు ఏదైతే ఆ మధ్యలో ఒక ఫ్లాష్ లాగా వచ్చి వెళ్ళాడు చూడు, అది ఆత్మ మనసో మనోయత్, అది అక్కడే ఉంది. దాన్ని నువ్వు గుర్తించాలి. యూ హ్యావ్ టు రికగ్నైజ్. దేని సమీపానికైతే మనసు పరుగులెత్తుతూ ఉందో, మనసు దేన్నైతే నిరంతరం కూడా దాన్నే చింతిస్తూ ఉందో, మనసో మనోయత్, ఆ మనసుకు దగ్గరే అది ఏదైతే ఉందని అనుకోవడం జరుగుతూ ఉందో అదే ఆత్మ. అదే ఆత్మ. అది శ్రోత్రస్య శ్రోత్రం, మనసో మనోయత్, వాచోహ వాచం, సవు ప్రాణస్య ప్రాణ, చక్షుష చక్షు. ఇలా తెలుసుకునేటువంటి వాడు ధీర. నెక్స్ట్ ఇంపార్టెంట్, ఇక్కడ ఉంది క్లూ. తద్వనం నామ తద్వనమిత్యుపాసితవ్యం సహ యః ఏతదేవం వేద అభిహైనం సర్వాణి భూతాని సంవాంఛంతి. సమ్యక్ వాంఛంతి, సంవాంఛంతి. తద్వైనం తత్ హా తద్ధ, తత్ హా తద్ధ తద్వనం నామ. కొద్దిగా ఒక 5 minutes మీరు జాగ్రత్తగా వినాలి. ఇక్కడే ఉండేది విషయం అంతా. అంటే మన శాస్త్ర వైభవం ఏంటో తెలుస్తుంది.
తత్ హా తద్వనం నామ ఆత్మ ఏదైతే ఉందో ఇంతవరకు మనం తెలుసుకున్నాం చూచారా, దాన్ని తద్వనం అంటారు. తద్వనం నామ, దాని పేరు తద్వనం. ఇక్కడ వస్తారు ఆచార్యుల వారి వైభవం, వాల్మీకి వైభవం చూడొచ్చు ఇక్కడ. తద్వనం నామ తద్వనం ఇది ఉపాసితవ్యం. కాబట్టి ఆత్మ ఏదైతే ఉందో తెలుసుకున్నాం కదా ఇప్పుడు. ఏది ఆదేశ, అది ఏదో కాదు సార్, అది బ్రహ్మమే. ఆత్మ ఏదైతే ఉందో అది బ్రహ్మమే. తత్ వనం, తత్ అంటే అది బ్రహ్మం. వనం, వనం అంటే గార్డెన్ కదా అర్థం. వననీయం, వననీయం అంటే భజనీయం. దట్ ఈజ్ శంకర. స్మరించదగింది, పూజించదగింది, ధ్యానించదగింది. కేన భాష్యం. ఈ మాటని సాక్షాత్తు భగవంతుడు, రామో విగ్రహవాన్ ధర్మ, ధర్మస్వరూపుడైనటువంటి రాముడు పోతబోసిన విగ్రహం లాగా మన ముందు కనపడతాడే రామాయణంలో. ఆ పరబ్రహ్మం రాముడు, పరమేశ్వరుడు, ఆయన నోటిలో నుంచి వినపడుతుంది. ఇది చెప్తాను మీకు ఇప్పుడు ప్లీజ్. తద్వనం ఇది ఉపాసితవ్యం. చూసావా, ఇక్కడ శంకర భాష్యం. శంకరుల వారు అంటారు, తస్య ప్రాణిజాతస్య ప్రత్యేగాత్మ భూతత్వాత్, తస్య ప్రాణిజాతస్య ప్రత్యేగాత్మ భూతత్వాత్ వనం వననీయం సంభజనీయం సమ్యక్ భజనీయం అతః తద్వనం నామ ప్రఖ్యాతం బ్రహ్మ. శంకర భాష్యం. అయా బ్రహ్మమును తద్వనం అని ఎందుకన్నారు అని అంటే, చూడండి తమాషా, తద్వనం అని ఎందుకన్నారు బ్రహ్మముని? చూడండి తమాషా, తత్ అంటేనే బ్రహ్మని కదా, తద్వనం ఇదేంది ఇదంతా కూడానంటే, తస్య ప్రాణిజాతస్య, సర్వ ప్రాణులలో, కేవలం మానవులే కాదు, పశుపక్షాదులు క్రిమికీటకాదులు ఎక్కడైనా సరే ప్రతి ప్రాణుల్లో కూడాను ప్రత్యేగాత్మ భూతత్వాత్, ప్రత్యేగాత్మ అహం అంటున్నావు చూడు, అహమస్మి అహమస్మి, నేనున్నాను నేనున్నాను అని ఏదైతే ప్రత్యేగాత్మగా తెలుస్తూ ఉందో అది తత్ వనం వననీయం అంటే సంభజనీయం. కాబట్టి అది అర్చించదగింది సార్, ఆరాధించదగింది, పూజించదగింది. వనం అంటే శబ్దానికి అర్థం అది. వననీయం, భజనీయం, సంభజనీయం, సమ్యక్ భజనీయం ఇది. అతః దేర్ ఫోర్, ఈ కారణం చేత తద్వనం నామ ప్రఖ్యాతం బ్రహ్మ. కాబట్టి ప్రతి ఒక్కరిలో ఉండేటువంటి ఆత్మ ఏదైతే ఉందో ఇదే పరమాత్మ. మనలో ఉండే అహం స్వరూపం ఏదైతే ఉందో అయం ఆత్మ బ్రహ్మ. మహావాక్యం, అయమాత్మ బ్రహ్మ. అందువల్ల తద్వనం, బ్రహ్మ పేరు తద్వనం. ఎంత అద్భుతమో చూడండి. అందువల్ల తద్వనం ఇది ఉపాసితవ్యం. కాబట్టి తద్వనము అని కూడా మనం ఉపాసించాలి పరమేశ్వరుని. సహా ఏహ ఏతదేవం వేదాభిహైనం సర్వాణి భూతాని సంవాంఛంతి. కాబట్టి ఎవరైతే ఈ విధంగా తెలుసుకుంటాడో పూజనీయమైనటువంటి ఆ బ్రహ్మస్వరూపాన్ని తద్వనం అని తెలుసుకొని ఎవరైతే ఉపాసిస్తారో దాన్ని అందరూ ఆ స్వరూపాన్ని పొందుతారు. ఎందుకని? బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి, బ్రహ్మవిత్ ఆపునోతి పరం. ఇది అయిపోయిందిలేండి, జస్ట్ ఒక రెఫరెన్స్ ఇస్తున్నాను. నేను ఒక 20 సంవత్సరాల క్రితం, అంటే 2 దశాబ్దాలు అవుతుంది శ్రీమద్ రామాయణం రచించి, 2 పెద్ద గ్రంథాలు. అవి ఇక్కడే ఇదే వేదిక మీద ఋషికేశ్ నుండి చిదానంద స్వాముల వారు వచ్చి, దివ్యజీవన సంఘాధ్యక్షులు, అంటే శివానంద స్వామి నిర్యాణం తర్వాత ఆ పీఠంకి వచ్చినటువంటి వారు, ఇక్కడ ఆయన దాన్ని విడుదల చేయడం జరిగింది ఇదే వేదిక మీద. సరే, మీకు తెలుసు అవి. ఈ రామాయణం నేను రాసే టైంలో అప్పుడు నేను ధవళేశ్వరంలో ఉన్నాను. అరణ్యకాండకు వచ్చినప్పుడు, అరణ్యకాండగా చివరికి వచ్చాను పంపా సరోవరం దగ్గరికి.
అక్కడ శబరి. రాముడు వచ్చేసాడు, ఇంతకుముందు చెప్పాను కదా, రాముడు వచ్చాడు, దర్శనం ఇచ్చాడు. సరే, అక్కడ ఆమె ఏమో ఇచ్చింది, ఆమె పండ్లు పెట్టినట్టుగానే అదంతా వేరే విషయం. అది ఆ రామాయణంలో లేదులేండి, అది రంగనాథ రామాయణంలో ఉంది. అది ఆ పండ్లు కొరికి పెట్టడం అదంతా. ఇకపోతే అంతా అయిన తర్వాత శబరి ఇంకా చెప్పు, ఏవేవో మీ గురువుల గురించి వినాలంటాడు రాముడు. శబరి చెప్తూ ఉంటుంది, అంటే భక్తులు మాట్లాడితే వినాలని భగవంతుడికి కూడా. రామా, అదిగో ఆ వనం, ఆ వనంలోనే యజ్ఞయాగాదులు చేశారు మా గురువులు. అంటే చాలామంది ఉండేవారు, మతంగ మహర్షి కూడా చాలామంది ఉండేవాడు. అందువల్ల బహువచనం వాడింది. అంటే అక్కడ ఉన్న వాళ్ళందరినీ, ఆశ్రమంలో ఉన్న వాళ్ళందరినీ మా గురువులు ఇదిగో ఇక్కడుండి ఇక్కడ యజ్ఞయాగాదులు చేశారు. శబరి, అక్కడ చాలా విచిత్రాలు ఉంటాయని కబంధుడు చెప్తే నేను విన్నాను. అవును రామా, ఇప్పుడు కూడా చూడొచ్చా అవి శబరి? చూడొచ్చు రామా, పక్కనే గోదావరి, అంతే డిఫరెన్స్. ఇక్కడ ఉంది కుటీరం, అది వనం. శబరి, నాకు ఆ వనాన్ని చూడాలని ఉంది అని అనే చోట రాముడు అంటాడు, నేను చూడాలనుకుంటున్నా, అహం పశ్యామి తద్వనం అన్నాడు. రాముడు అన్నాడు, తద్వనం అన్నాడు. తదంటే సరిపోద్ది, దాన్ని చూస్తానంటే. తద్వనం చూడండి, అదే మనకి ఇక్కడ తద్వనం నామ బ్రహ్మ ఉపాసితవ్యం. తద్వనం అనగానే ఎందుకో అది కేవలం నా వ్యక్తిగతమైన అనుభూతి, పర్సనల్ ఎక్స్పీరియన్స్. నా చేతిలో కలం పడిపోయింది అట్లా. అబ్బా, ఏంటిది? తద్వనం అనే పేరు వాడాడే రాముడు, చూసారా? వాడింది వాల్మీకి. నేను అప్పటికే కేనోపనిషత్తు నా మైండ్లో ఉందని నేను ఎప్పుడు చదివాను. కనుక కేనోపనిషత్తులో తద్వనం అని చెప్పింది, ఈ వనం ఏంటి అని ఒక్కసారి మనం కూడా వెళ్తాం రాముడితో కూడా. ఏముందో అక్కడ అని లోపలికి వెళ్ళినప్పుడు అక్కడ చూపించింది ఒక సరోవరం లాగా ఉంది నీళ్లు. రామ, అదిగో ఆ సరోవరం. అవును, చాలా అందంగా ఉంది శబరి, స్పష్టంగా ఉంది, స్ఫుటంగా ఉంది, స్వచ్ఛంగా ఉంది, నిర్మలంగా ఉంది జలము అని అంటే, రామ, నా గురువులు స్నానం చేసింది అక్కడే. వాళ్ళు వృద్ధాప్యానికి వచ్చిన తర్వాత కాళ్ళు చేతులు వణుకుతూ ఉన్నటువంటి దశలో కూడా వాళ్ళు ఇక్కడ యజ్ఞయాగాదులు చేశారు. అంత వృద్ధాప్యంలో కూడాను. ఆ సమయంలో సముద్ర స్నానం చేయాల్సినటువంటి కూడా కొన్ని ఉన్నాయి. వీళ్ళు ఇక్కడే కదలలేని పరిస్థితిలో ఉన్నారు రామ. అప్పుడు వాళ్ళు సముద్ర స్నానానికి వెళ్ళేటువంటి అవకాశం లేదు కనుక నా గురువులు సంకల్పించారు. సప్త సముద్రాలు వచ్చి చేరాయి, సర్వ నదులు వచ్చి చేరాయి. గంగ, యమున, బ్రహ్మపుత్ర, అన్ని సమస్తం ఎన్ని పుణ్య నదులైతే పుణ్య భారతావనిలో ఉన్నవో అవన్నీ వచ్చి చేరాయి రామ. సప్త సాగరాలు వచ్చి చేరాయి. ఆ జలాలేవి వీటిల్లోనే స్నానం చేసిందంటే రామలక్ష్మణులు వెళ్ళి నమస్కారం చేస్తారు ఆ జలాలకి. గంగే తవ దర్శనాన్ని ముక్తే, నిన్ను దర్శిస్తే నేను ముక్తి అని. వెంటనే ఇటు తిరిగి, రామా, ఆ వేదిని చూడు అన్నది. వేది అంటే వాళ్ళు యజ్ఞయాగాదులు చేశారు చూసారా, హవిస్సు వేస్తూ స్వాహ అంటూ వేశారు. ఆ వేది అది చూపెట్టింది. విచిత్రం, దివ్యమైన ప్రభలు విరజిమ్మబడుతూ ఉన్నాయి అక్కడ. అర్థమవుతుంది? కాంతివంతంగా ఉన్నాయి, దివ్య కాంతులు. ఇప్పటికీ ఎక్కడి నుంచి వస్తుందో ఆ కాంతి అర్థం కాలేదు. రామలక్ష్మణులు నమస్కరించారు. ఆ రోజు ఆ వేది దగ్గర ఏ పుష్పాలనైతే వాళ్ళు వేశారో ఆ గురువులు, ఆ పుష్పాలన్నీ కూడా వాడలేదు. ఇప్పుడే తీసుకొచ్చేటువంటి తాజా పుష్పాల్లాగా అవి కనపడుతూ ఉన్నాయి. అది చూసి దానికి నమస్కరించాడు. రామా, ఈ వైభవం అంతా మా గురువులది. వాళ్ళు స్నానం చేసి తడిసినటువంటి బట్టల్ని ఆరేశారు చూచారా, అయ్యో ఆ కొమ్మల మీద అని చూపెడితే రాముడు దగ్గరికి వెళితేనట ఆ గుడ్డల్లో నుంచి కొద్ది కొద్దిగా బొట్లు రాలుతూ ఉన్నాయి నీళ్లు. ఇంకా ఎండలేదు, ఇంకా ఆరలేదు అవి. ఆ తడి బట్టలు అట్లాగే ఉన్నాయి. రామ,
ఇది తద్వన వైభవం రామ, తద్వన వైభవం. లక్ష్మణుడు అట్లుంటే రాముడు చెప్తాడు, చూసావా లక్ష్మణ, చూచావా మహాత్ముల యొక్క వైభవం అంటాడు, చూచావా తద్వన వైభవం అంటాడు. ఇప్పుడు తద్వనం అర్థమవుతా ఉందే మీకు? కేవలం బ్రహ్మజ్ఞానం, అది తద్వనం. ఇది బ్రహ్మము అంతటా ఉండిన బ్రహ్మజ్ఞానం మాత్రం ఈ పుణ్య భారతావనిలోనే ఉంది. అదే తమాషా, అదే దానికి ప్రతిరూపంగా మనకు తద్వనం కనపడతా ఉంది. కాబట్టి ఎప్పుడు అంటే సప్త సముద్రాలు సర్వ నదులు ఒక చోటికి చేరాయంటే ఏంటి దాని అర్థం? అన్ని నీలోనే ఉన్నాయి, ఒక చోటే ఉన్నాయి. ఏదేదైతే ఉందో అది ఒక చోట ఉంది, లేకుండా పోలేదు. ఎందుకని? అదే బ్రహ్మం. ఇప్పటికే మనకు అర్థం, అఖండమైనటువంటి స్థితి కనుక, అఖండ స్థితి అఖండ రూప స్థితి ఏవ మోక్ష, ఇదే కదా మోక్షం. కాబట్టి అన్నీ ఒక్కచోట లభ్యమవుతాయి మనకు. నువ్వు గనక జ్ఞానాన్ని పొందితే నీవే సర్వమైపోతున్నావు. అహం బ్రహ్మాస్మి, అయమాత్మ బ్రహ్మ. ఏంటి ఇంకేముంది? అంతటా ఒక్కచోటే లభ్యమైపోతా ఉంది, నీ హృదయంలోనే లభ్యమైపోతుంది. అవి సాగర జలాలు, వాటిల్లో స్నానం చేసింది వాళ్ళు. ఇటువంటి జ్ఞాన జలంలో స్నానం చేశారు వాళ్ళు. ఏవైతే సమర్పించారో పుష్పాలు ఇప్పటికి వాడలేదు. ఆ మహావాక్యాలు అనేటువంటి సుమాలు, ఉపనిషద్ వాక్యాలు ఈ రోజు వరకు వాడిపోలేదు, ఓడిపోలేదు ఈ ప్రపంచంలో. అంతే. ఎంత సాంకేతికంగా మనం అభివృద్ధి చెందిన, శాస్త్రం ఎంతగా పరిణమిల్లిన, మహాత్ములు అందించినటువంటి జ్ఞానం ఏదైతే ఉందో దాని ముందు సర్వ శాస్త్రాలు సర్వ విద్యలు తల వంచవలసిందే కానీ ఎత్తడానికి అవకాశమే లేదు. ఎందుకని? ఎప్పటికీ వాడవవి. ఇటువంటి సంస్కృతిని చూచి ఓర్వలేక అసూయతో, జ్ఞానం మీద కూడా అసూయ పెంచుకొని ఈ పరమ పవిత్రమైనటువంటి ఈ భారతావని మీద దండయాత్రలు చేస్తే విదేశీయులు వాళ్ళు ఎంత దండయాత్రలు చేసినా సరే ఈ దేశంలో ఉండేటువంటి చల్లదనం, ఈ దేశంలో ఉండేటువంటి జ్ఞానం దాన్ని ఎండగట్టలేకపోయారు. ఇప్పటికి కూడా చూడు వాళ్ళ వస్త్రాలు ఏ విధంగా ఉన్నాయి, తడి ఆడలేదు ఇప్పటికి కూడా. ఎవరు ఎంతగా దీన్ని నశింపజేయాలని ప్రయత్నం చేసినా ఒక్క సోమనాథ్ ఆలయంలో ఉన్నటువంటి తాళపత్ర గ్రంథాలని, ఇది యూనివర్సిటీ రీసెర్చ్, ఇది వాటిని తీసుకొచ్చి ఒక్క చోట పోగేసి తగలబెడితే తాళపత్రాలు సార్, తాటాకు గ్రంథాలు, వాటిని ఒక్క చోట కుప్పపోసి తగలబెడితే 40 రోజుల పాటు అగ్ని ఆడకుండా అవి తగలబడ్డాయంటే ఎంత సాహిత్యాన్ని పోగొట్టుకొని ఉండాలి. ఇదే కదా గజనీ మహమ్మద్ టైంలో జరిగింది. ఇప్పుడు అడుగుతున్నా నేను, మిస్టర్ గజనీ నీకేం కావాలో చెప్పు, నీకు ఏ శాస్త్రం కావాలో చెప్పోయా? నువ్వు తగలబెట్టిందేమో, ఊరికే నీ అసూయను ప్రకటించావు, నీ ఈర్షను ప్రకటించావు. సూర్యుడికి గొడుగు పట్టిన వాళ్ళు ఇప్పటి వరకు లేరు. జ్ఞానాన్ని ఏ విధంగా సర్వనాశనం చేయాలని ప్రయత్నం చేసినా నువ్వు ఎంత దాన్ని అణగదొక్కుతూ ఉంటే అంత గొప్పగా పైకి లేస్తుంది. అంత ప్రశస్తమైనటువంటిది భారతీయ సంస్కృతి. అటువంటి పుణ్యభూమిలో మహర్షులు గాలి పీల్చినటువంటి ఈ దేశంలో పుట్టాం. అయిపోయింది, మనము మర్చిపోయినాం. మన వైభవం తెలిసి రావడం లేదు. పిచ్చి పిచ్చి మాటలన్నీ కూడా వేదాంతం అనుకుంటూ ఉన్నాం. ఆధునికంగా ఎన్నెన్నో వచ్చేసాయి కనుక, రకరకాలైన విషయాలన్నీ వచ్చాయి కనుక ఇంటిగా వినపడుతుంది కనుక వేదాంతం ఏదోగా ఉంది, కానీ దాంట్లో వేదం నాకు కనపడడం లేదు, వేదాంతం నాకు కనపడడం లేదు, పిచ్చి మాటలు తప్ప. అవన్నీ కూడా నిజమేనని మనం అనుకుంటున్నాం. ఎందుకని తెలుసా? సత్యం తెలియకపోవడం వల్ల, శాస్త్రం మన దగ్గర లేకపోవడం వల్ల. కాబట్టి ఒక్కసారి నేను అక్కడ అదే అంటాను రాస్తూ, అరే రే 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 రాముణ్ణి వనంలోకి తీసుకుపోయి వాల్మీకి వనవిహారం చేయిస్తున్నాడు, కానీ మన వాల్మీకి మాత్రం ఉపనిషత్ వనవిహారం చేశాడని రాశాను నేను. అక్కడ ఉపనిషత్ వనవిహారం చేశాడు. కఠోపనిషత్, కేనోపనిషత్తులో అక్కడ నేను శంకర భాష్యం కూడా కోట్ చేశాను. కనుక ఒక్క పదం తద్వనం ఎందుకు వచ్చింది, ఇంతగా వచ్చింది. ఆత్మబంధువులారు, నేను ఒక మాట మీకు చెప్తున్నా, కంక్లూడ్ చేస్తున్నా, అయిపోయింది. భారతీయులుగా పుట్టినందుకు గర్వపడండి. నేనేదో నేషనలిజమో అది ఇది ఈ ఛందస్తో నాకు తెలియదు. నేను అంత జ్ఞానిని కాదు. నేను కేవలం మహర్షుల యొక్క ఉచ్చిష్టాన్ని తల మీద పెట్టుకొని తిరిగేవాడిని. అర్థమవుతుంది? నాకు ఏ రాజకీయాలు నాకు తెలియదు. చాలా అమాయకుని నేను ఆ విషయంలో. దీని మీద నాకు ఆసక్తే తప్ప వాటి మీద అంతా కూడా లేదు. ఆ ఉద్దేశంతో నేను మాట్లాడడం లేదు. ఇంత వైభవం ఉన్నటువంటి జ్ఞానం, ఇటువంటి జ్ఞానాన్ని ప్రసాదించినటువంటి మహాత్ములు
ఆవిర్భవించినటువంటి ఈ పుణ్యభూమిలో మనం పెరిగాము, మనం పుట్టాము, ఇక్కడే పెరుగుతున్నాం. వాళ్ళు విడిచిన గాలిని మనం పీలుస్తున్నాం అనేటువంటి తృప్తి, ఆనందం ఎప్పుడు పొంది ఉండండి. తృప్తిగా ఉండండి. ఏది ఉన్నా ఏది లేకపోయినా మనకు జ్ఞానం ఇక్కడ ఉంది, జ్ఞానం ఇక్కడ ఉంది. సరేనా? ఏ సమయానికి ఎంతమంది వచ్చి దీన్ని ఉద్ధరించుకొని పోతున్నారో చూడండి. ఎక్కడ ఇది అటు ఇటు కదిలినా ఒక మహాత్ముడు ఆవిర్భవిస్తూనే ఉన్నాడు మన మధ్యలో. సరేనా? ఎక్కడి నుంచో చూడండి మీరు. వ్యాస వాల్మీకాదుల నుంచి చూస్తే నిన్న వివేకానంద రామతీర్థుల వరకు కూడాను, రమణ మహర్షి వరకు కూడాను, ఎక్కడైనా చూడండి మీకు అదొక చైన్. అది సంప్రదాయం అంటే గొలుసులాగా కదిలిపోతూ ఉంటుంది. దాని గురించి మనం ఎప్పుడు కూడాను ఏ విధంగానూ బాధపడాల్సిన అవసరం లేదు. జ్ఞానం మనకు అందడానికి సంసిద్ధంగా ఉంది. కానీ మనం సంసిద్ధం కావాలి. మొదట మనం జ్ఞానాభిలాష మనకు ఉంది. మనం ఋషి బిడ్డలం, మనం హైందవులం అని తెలుసుకోవాలి. నువ్వు తెలుసుకోవాలి, నిన్ను చూసి ఇతరులు కూడా తెలుసుకోవాలి. కనీసం ఇంకో గురుదర్శనం అడుగుతున్నా, కనీసం ముఖాన బొట్టు అది అవమానం. అది మనకు చెప్పండి. ఏమోబ్బా, ఎక్కడైనా పొరపాటును గనక చెదిరితే, ఏదో మాట్లాడుకుంటున్నాం చెమటకి ఉండబట్టి ఇతరులతో ఇటు అన్నాను అనుకోండి, అర్థమవుతుంది. ఒకవేళ కనుక అది కనుక చెడిపోతే నేను చాలా ఆదుర్త పడతాను. మళ్ళీ అర్థంలో చూసుకున్నప్పుడు అరే నాకు బొట్టు చెడిపోయింది, నేను చూసుకోలేదని. అర్థమవుతుంది. అది మన భాగ్యం. నేను అడుగుతున్నా మిమ్మల్ని, ఇప్పుడు అది రావాలా? మన ముఖాన బొట్టు ఉండాలా? మన ఇంటి ముందు ఒక తులసి చెట్టు ఉండాలా? ఇవన్నీ చేయడం కోసమే గ్రామ చైతన్యం మొదలుపెట్టి మేము గ్రామాల్లో తిరుగుతున్నాం. ఇప్పుడు స్వామీజీ అంటే గ్రామాలకు రాడు అనేటువంటి అభిప్రాయం పూర్వం ఉండేది. ఆయన పట్టణాల్లోనే పెద్ద సిటీస్లోనే చేస్తాడు కానీ యజ్ఞాలు, గ్రామాలకు రాడని ఒకప్పుడు నాకు ఆ పేరు ఉండింది. నా ఉద్దేశం అది కాదు. వాళ్ళకి నా జీవితాన్ని గురించి తెలియదు. ఎవరు తెలిసిన ఒక పార్టీ తెలుసు. అసలు దీనికి రాకముందు నేను తిరిగిందంతా గ్రామాలే. ఒక పెద్ద ఉద్యమం తీసుకొచ్చాము ఇప్పుడు అక్కడ. సరైన సంకీర్తన ఎక్కువగా చేస్తూ, ఉపన్యాసాలు తక్కువ. కానీ మధ్యలో ఈ జ్ఞానయజ్ఞాలు ప్రారంభమైన తర్వాత ఒక 40 సంవత్సరాలుగా అవకాశం లేకుండా పోయింది. కానీ ఇప్పుడు 66 వచ్చిన తర్వాత ఆరోగ్యం సహకరించినటువంటి దశలో ఇప్పుడు నేను గ్రామాలకు పోతుంటే ఆశ్చర్యపడతాను జనం. కానీ విచిత్రం ఏంటంటే ఇటీవల కాలంలో ఇక్కడ చాలామంది అటెండ్ అయ్యారు. గ్రామసీమల్లోకి మేము పోయి ఈ గ్రామ చైతన్యం అందుకుని తయారైంది. అబ్బాబా వెనకుండేటువంటి రథం ఒకటి ఉంటుంది చూడండి, ఇక్కడ అది తయారైంది. దాంట్లో నుంచి స్వామీజీ పైకి వస్తాడు. పైకి వచ్చి అక్కడే మాట్లాడతాడు. వాళ్ళకి ఏ కష్టం ఉండకూడదు, మైకి పెట్టే కష్టం ఉండకూడదు, వాళ్ళకి వేదిక ఉండకూడదు. ఎందుకంటే అవన్నీ లక్షలు పోతున్నాయి ఈ రోజుల్లో. కొన్ని లక్షలే, పూర్వంకి ఇప్పటికి సంబంధం లేదు. అందువల్ల ఆ గ్రామాల్లో వాళ్ళకి మళ్ళీ ఆర్థికమైన ఇబ్బందులు లేకుండా వేదిక ఏమిటి, ఇదిగో ఈ రథమే వేదిక, సాయంత్రం పెడతారు. అట్లాగే మైక్ దానికే ఉంటుంది, లైటింగ్ కూడా దానికే ఉంటుంది. నేను గ్రామానికి వెళ్ళాను అనుకోండి, లైట్స్ అవసరం అయితే లైట్స్ ఆన్ చేసేస్తాం, 4 సైడ్స్ వస్తూ ఉంటుంది. నేను దాని పైకి వచ్చేసి వాళ్ళతో మాట్లాడతాను, మైక్ మాదే ఉంటుంది. సరేనా? దీనికి వేలాది సంఖ్యలో గ్రామాలు కదిలిపోతూ ఉన్నాయి. ఏమో భగవంతుడు కనుక ఆయుర్దాయాన్ని ఇచ్చి ఎక్కువ కాలం దాన్ని చేసేటువంటి అవకాశం కనుక ఇస్తే రాబోయేటువంటి రోజుల్లో ఎట్లా ఉంటుందో ఊహించలేదు. కారణం ఏంటంటే మనకు పునాదులు గట్టిగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఎక్కడైనా సరే నా కోసం వేదికలు ఎదురు చూస్తూ ఉండిన సిటీస్లో ఇప్పుడు ఈ దశలో గ్రామాల్లో తిరగడానికి ఇది ప్రధానమైనటువంటి కారణం అని మీకు తెలియజేస్తున్నా. కాబట్టి కనీసం అవన్నీ మీరు చేయలేకపోయినా, మీకు పాపం అవకాశం లేకపోయినా, కనీసం రోజు బొట్టు పెట్టుకొని ఉంటే, నువ్వు బొట్టు పెట్టుకుంటే ఎదుటోడికి కనిపిస్తే అతనికి ఈశ్వరుడు మనసులో మెదులుతాడు సార్. అది స్పృహ. నేను భారతీయ సంస్కృతికి సంబంధించిన వాడిని, మా తాతలు ఋషులు, మా గోత్రాలు ఋషిగోత్రాలు అని నువ్వు పెట్టుకుంటే నిన్ను చూసినప్పుడు ఎవరు జ్ఞాపకం వస్తారు చెప్పండి. కాబట్టి బొట్టుతో నువ్వు ఎప్పుడైతే కనపడతావో, ఓహో ఈయన భక్తుడిగా ఉండాడు అనుకుంటాడు ఎదుటివాడు. భక్తుడిగా ఉండాడు అనుకోగానే భగవంతుడు జ్ఞాపకం వస్తాడు. కాబట్టి ఏదో ఆలోచించుకునే వాడి యొక్క మనసులో భగవంతుడు అనేటువంటి ఆలోచనని కలిగించినటువంటి ఖ్యాతి, పుణ్యం నీకు దక్కుతుంది. అంత ఇంకేమి లేదు, నువ్వు ఏం చేయని అవసరం లేకపోయినా. అందుకని నేను కోరేది ఏంటంటే అందరం మనం బొట్టు పెట్టుకోవాలా. నేను అందుకని మన బుక్ స్టాల్లో కూడా చందనాలు అమ్ముతారు. ఒక 2 ఉంటాయి, చిన్న ఏదో ₹1 అవి మీకు 6 నెలలు వస్తాయి. ఊరికే జస్ట్ అట్లా కనుకంటే ఇప్పుడు నేను పెట్టుకొని ఉంటే ఎట్లుంటుంది. పైగా ఇంకోటి కూడా చెప్తున్నా, నేను చాలా అందంగా కనపడతారు మీరు. ఇప్పుడు నేను బాగుండలే, అందంగా లేనా? నా అందం అంతా బొట్టులో ఉంది సార్. అర్థమవుతుంది.
ఊరికే ఫుట్బాల్ గ్రౌండ్ లాగా పెట్టుకోకుండా ముఖాన్ని హాయిగా మనం ఋషిబిడ్డలో కనుక బొట్టు పెట్టుకుంటాం హాయిగా. అది ఈ రోజు నుంచే ప్రయత్నం చేయమని నేను బోధించినటువంటి జ్ఞానం, మహర్షులు నాకు ప్రసాదించినటువంటి జ్ఞానం, నేను మీకు అందించినటువంటి జ్ఞానం మీద ఎవరికి ఇసుమంతైనా విశ్వాసం ఉంటే దీన్ని నాకు గురుదక్షిణగా ఇవ్వమని చెప్పేసి నేను కోరుతూ ఉన్నా. అదొక్కటి ఇంకేం అడగడం లేదు, జస్ట్ బొట్టు పెట్టుకోండి. ఇది మనం అంటే తద్వనం అని వచ్చేటప్పటికి నాకు గుండె కదలుతా ఉంది. అది రాసినప్పుడు నేను ఏ విధమైనటువంటి అనుభూతిని పొందానో నాకే తెలుసు. దేర్ఫోర్ ప్లీజ్, ఇది అయిపోయిన తర్వాత ఉత్సాహం కనుక ఉపనిషత్తు వింటే ఇప్పుడు మీకు ఏమనిపిస్తుంటుంది? గతంలో నేను ఎన్నో ఉపనిషత్తులు చెప్పాను, ఏదే వేదిక మీద కైవల్యం చెప్పాను, మాండుక్యం చెప్పాను, చాలా ఉపనిషత్తులు చెప్పాను. కానీ విచిత్రం ఏంటంటే ఒక ఉపనిషత్తు వినిన తర్వాత తృప్తి, అసలు ఒక ఉపనిషత్తే ఆ రోజుల్లో గురువు ఒక ఉపనిషత్తే చెప్పాడు, ఆయన దగ్గర ఉన్న శిష్యులకు ఆ ఉపనిషత్తు చెప్పాడు, అయిపోయిందిరా వెళ్ళిపోండి అన్నాడు అంతే. ఎందుకని ఏ ఉపనిషత్తు కూడా ఒకదాని తర్వాత ఒకటి చదివేది లేదు, ఇక్కడ సిలబస్ లేదు. ఏ ఉపనిషత్తు మీరు తీసుకున్నా ఇట్ ఈస్ కంప్లీట్ ఇన్ ఇట్ సెల్ఫ్, ఫినిష్. అది చదివితే జ్ఞానం వచ్చేయాలి అంతే, ఇంకేం లేదు. ఇప్పుడు ఇది మనకు కేనోపనిషత్తు చూసాము, ఏముంది అయిపోయింది కదా, నువ్వే పరమాత్మ తెలిసిపోయింది అంతే. ఏ ఉపనిషత్తు చూసినా గతంలో ఇక్కడ మాండుక్యం చెప్పాను ఒక 2 years బ్యాకే కదా, లాస్ట్ ఇయర్ ఏమో నారదభక్తి సూత్రాలు చెప్పాను మార్నింగ్, అంతకుముందు మాండుక్య ఉపనిషత్తు చెప్పాను. అప్పుడు అందరూ తృప్తిపడే, అబ్బా ఇదే స్వామీజీ అవస్థాత్రయం ఓంకారం ఎంత బాగా తెలిసిపోయినాయి, నేనే ఆ స్వరూపం. అంటే వెరీ నెక్స్ట్ డే మళ్ళీ ఎప్పుడు ఇంకొక ఉపనిషత్తు చెప్తారని అడిగారు. ఇంకెందుకు ఆ ఉపనిషత్తు ఉత్సాహం, ఇప్పుడు ఈ ఉపనిషత్తు అయింది కదా, మళ్ళీ అప్పుడు నిన్ననే మొదలు పెట్టేశారు స్వామీజీ, రేపు అయిపోతా ఉంది, మళ్ళీ ఈసారి ఎప్పుడు స్వామీజీ, ఈసారి ఏం ఉపనిషత్తు చెప్తారు స్వామీజీ? ఎందుకంటే ఉత్సాహం, దట్స్ నథింగ్ రాంగ్, అర్థం కదా. కానీ ఉపనిషత్తు మాత్రం అయిపోయింది. అదే ఇక్కడ ఉపనిషదం భో బ్రూహి ఇతి ఉక్త తా ఉపనిషద్ బ్రాహ్మీ, ఉపనిషదం బ్రూమేతి. వీడు చూడండి, ఇంతవరకైనా కుర్రాడు వాడు ఆవేశంలో ఆనందంలో అతిశయించినటువంటి ఆనందంలో గురుదేవా ఉపనిషదం బ్రూహి, ఇప్పుడు విన్నది ఏంది వాడు, నిన్న అయిపోయింది ఉపనిషత్తు, ఇప్పుడు స్టోరీ ఇది. వాడు మళ్ళీ విని ఆనందంలో గురుదేవా ఉపనిషత్తు బ్రూహి, అయ్యా ఉపనిషత్తు చెప్పు నాకు అని అన్నాడు. గురుదేవుడు అన్నాడు ఉపనిషదం బ్రూమేతి, నాయన ఉపనిషత్తు నీకు చెప్పేశాను, దాని అర్థం ఏంటంటే నీకు వినాలనే ఆసక్తి చాలా ఉంది. అంటే మన మనసులో నడిచేది కూడా సైకలాజికల్గా గురువు కనిపెట్టి మాట్లాడుతూ ఉండాడు, నీకు ఇంకా వినాలని ఉంది, చాలు ఆ వినింది ఇక నువ్వు అయిపో, అది దాని అర్థం. బ్రూమేతి చెప్పేశాను. తస్యై తపోదమః కర్మేతి ప్రతిష్ఠ వేదాః సర్వాంగాని సత్యమాయతనం. ఒక్కసారి ప్రమాణమైనటువంటి వేదంలో నాయన ఇప్పుడు నువ్వు అడగడానికి కారణం ఏంటి, వెంటనే నువ్వు బ్రహ్మం అయిపోయి ఉండాలి, కానీ నువ్వు కాలేదని అంటే మాత్రం అడగడానికి కారణం ఏంటంటే తస్యై ఆ బ్రహ్మజ్ఞానం కలగడానికి తపః దమః కర్మ ఇది ప్రతిష్ఠ. ఆ జ్ఞానం రావాలంటే కింద ఒక భవనం రావాలంటే పునాదులు ఎట్లాగైతే ఉండాలనో జ్ఞానం కలగడానికి ఇవి అవసరం నాయన. అందుకని ఇంత అద్భుతమైనటువంటి ఉపనిషత్తుని మార్నింగ్ క్లాసెస్లో డీల్ చేస్తూ ఇప్పుడు ఏవైతే చెప్తున్నాడో దమ తపహ కర్మ ఇవన్నీ కూడాను ఈవెనింగ్ అమానిత్వాది లక్షణాలు చెప్పడంలో ఉద్దేశం ఇది, అర్థమవుతుంది. కాబట్టి అవన్నీ మనం తయారు చేసుకుంటే దానికి కావాల్సినటువంటి క్వాలిఫికేషన్ వచ్చేస్తుంది కనుక, విద్యార్హత వచ్చేస్తుంది కనుక గురువు బోధిస్తాడు, జ్ఞానం అర్థమైపోతుంది. యో వా ఏతామేవం, యో వై ఎవడైతే ఏతామేవం ఈ విధంగా వేద తెలుసుకుంటాడో అపహత్య పాప్మానం వాడు సమస్తమైనటువంటి కల్మషాలను పోగొట్టుకుంటాడు, పాపాలన్నిటి కూడాను పోగొట్టుకుంటూ ఉన్నాడు. కాబట్టి బ్రహ్మమును తెలుసుకున్న వాడిలో ఇంకా పాపాలు నిలిచేందుకు అవకాశమే లేదు కనుక సర్వ పాపాలు పోతున్నాయి. ప్లీజ్ అనంతే స్వర్గలోకే జేయే. కాబట్టి అనంతే, కాబట్టి అనంతమైనటువంటి బ్రహ్మంలో వాడు సుప్రతిష్ఠుడైపోతూ ఉన్నాడు. ప్రతిష్టతి ప్రతిష్టతి, తానే బ్రహ్మ. ఇప్పుడు చూచారా, ఇంతకుముందు బ్రహ్మమును తెలుసుకునేవాడుగా వచ్చాడు గ్రౌండ్లోకి, ఇప్పుడు వాడే బ్రహ్మని లేచిపోతూ ఉన్నాడు. బ్రహ్మవిదాప్నోతి పరం తదేషాభ్యుక్త సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ యో వేద నిహితం గుహాయాం పరమే వ్యోమన్
సోష్ణుతే సర్వాన్ కామాన్ సహ. క్లియర్. ఇంకేముండే కోరికలే లేవు. కారణం బ్రహ్మవిద్. ఎవడైతే బ్రహ్మమును తెలుసుకోవాలనుకుంటూ ఉన్నాడో ఆప్నోతి ప్రప్నోతి, వాడు పొందేశాడు పరం బ్రహ్మమును. బ్రహ్మవిదాప్నోతి పరం తదేశాభ్యుక్త. ప్రమాణం ఉన్నది కదా, సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ యో వేద యహ వేద. ఎవడైతే తెలుసుకుంటూ ఉన్నాడో యో వేద నిహితం గుహాయాం, ఆ బ్రహ్మస్వరూపమే ప్రత్యేగాత్మగా ఆత్మస్వరూపంగా నీ దగ్గరే ఉంది, నీ హృదయంలోనే ఉండేటువంటి ఆత్మయే బ్రహ్మము. యో వేద నిహితం గుహాయాం పరమే వ్యోమన్ సోష్ణుతే సర్వాన్ కామాన్ సహ. ఎప్పుడైతే వాడు బ్రహ్మమును పొందేశాడో, ఆత్మను పొందేశాడో, ఆత్మయే బ్రహ్మం అనేటువంటి జ్ఞానాన్ని పొందాడో సమస్తమైన కోరికలు తీరిపోయినాయి. ఎందుకని? అనంతమైన బ్రహ్మమును పొందిన తర్వాత పొందవలసిందంటూ ఈ ప్రపంచంలో లేదు గనక ఇది కేనోపనిషత్ సమాప్త. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.